ఇప్పుడు ఒక ఆయన క్రియాటిన్ 18 ఉంది, హిమోగ్లోబిన్ 4 ఉంది. ఆయన ఏమనుకున్నాడంటే నేను డయాలసిస్ చేయించుకోను, ఆయనకి ఇష్టం లేదు, కానీ బ్లడ్ 4 ఉంది కాబట్టి బ్లడ్ పెంచుకుందామని హిమోగ్లోబిన్ పెంచుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్ళాడు. మీ అందరినీ నేను సవాల్ చేస్తున్నాను, ఇండియాలో తీసుకెళ్ళండి హాస్పిటల్కి, నేను డయాలసిస్ చేయించుకోను, నాకు రక్తం ఎక్కించండి అని అడిగామనుకోండి, లేదండి ఆ కిడ్నీ వాడికి మీరు రక్తం ఎక్కించామంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయంటారు. మరి ఏం చేద్దాం సార్, కిడ్నీ మార్చుకోండి చెప్తా, డయాలసిస్ చేసుకోండి, కిడ్నీ మార్చుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వేరే వాడి కిడ్నీ తీసి వీడి పెడతారు, ఇంతలా కిడ్నీ తీసి అడి పెడతారు, అప్పుడు రాని సైడ్ ఎఫెక్ట్లు ఆల్రెడీ వీడు ఒంట్లో 5 లీటర్ల రక్తం ఉంటే దానికి 1/2 లీటర్ కలిపితే వస్తాయండి. అంటే మనం సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేస్తున్నాం అన్ని పనులు. మనం వచ్చే ప్రతి మందు బిళ్ళ వెనకమాల తీస్తే బొక్క అంతా ఈపి నిండా గీతలు ఎంగేసి ఉంటాయండి. ఇది వేసుకుంటే ఎట్టా పోతారు, అది వేసుకుంటే ఎట్టా పోతారు, ఇది సైడ్ ఎఫెక్ట్లు అన్నిటికీ చెబుతాం కదండి. సైడ్ ఎఫెక్ట్ల గురించి ఎందుకు మాట్లాడతామండి? రక్తం ఎక్కిస్తే ఏం జరుగుతుంది? క్రియాటిన్ తగ్గుతుంది. మీరు ఎప్పుడైతే హిమోగ్లోబిన్ పెరిగిందో క్రియాటిన్ తగ్గాడు భయపడకుండా ఉంటాడు. బ్లడ్ ఎక్కించమంటే అంటే బేసికల్గా కొంతమంది చెప్పేది ఏంటంటే బ్లడ్ లాంటి ఇంట్రావైనస్లో ఎక్కించినప్పుడు ఇది లంగ్లోకి వెళ్ళి వాటర్లాగా ఫామ్ అవుతాయి అనే ఒపీనియన్ చెప్తారు. అలా కాకుండా కొంతమంది ఎక్కిస్తున్నారు, అలాంటిదేం లేదు. రెండోది ఏంటంటే మనం రక్తం ఎక్కిస్తే ఫ్లూయిడ్స్ ఇంట్రావైనస్ ఎక్కిస్తేనే లంగ్లో ఫామ్ అవుతుంది అనుకోవసం లేదు. అసలు మామూలుగా సింపుల్ ఇంజెక్షన్ చేయని వాళ్ళకి కూడా లంగ్లో చాలా కామన్గా నీరు చేరటం ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏ ఇంజెక్షన్ చేయకుండా లంగ్లో నీరు చేరినప్పుడు మీరు ఎలా క్లియర్ చేస్తున్నారో ఇది కూడా అలా చేయండి, చేయటం ట్రై చేయండి అట్లీస్ట్. నిజానికి రక్తం సహజమైన పద్ధతిలో కూడా పెరుగుతుంది, బట్ కొంచెం సమయం తీసుకున్నప్పుడు అవసరమైతే రక్తం ఎక్కించుకోవడం కోసమైనా 1-2 డయాలసిస్లు చేయించుకుని ముందు రక్తాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కిడ్నీ వాళ్ళ ఫస్ట్ టార్గెట్ కిడ్నీ సైజ్ పెంచడం అనేది కొంచెం టైం తీసి జరిగేది కాబట్టి క్రియాటిన్ మీద కాన్సన్ట్రేషన్ కంటే రక్తం పెంచుకోవడం మీద మనం కొంచెం శ్రద్ధ పెట్టాలి. రక్తం మీరు ఎక్కించి రక్తం పెరిగినప్పుడు క్రియాటిన్ తగ్గుతుంది, ఎక్కువ మందికి తగ్గుతుంది. అంటే కొన్ని రేషియోలు తేడా ఉన్నాయి కాబట్టి కొంతమంది తేడా ఉన్నా అటు ఇటు అది పెరిగినప్పుడు ఇది పెరిగినట్టు ఉన్నా బేసికల్గా తగ్గుతుంది. మరి రక్తం ఎక్కించవచ్చు కదా. రక్తం ఎక్కిస్తే క్రియాటిన్ ఫిగర్ చూపిస్తేనే డయాలసిస్కి ఒప్పుకునేది. క్రియాటిన్ ముందు పేషెంట్లు కూడా ఏంటంటే ఊపుతారు. 4-5 వచ్చినప్పుడు కూడా పద డయాలసిస్కి అంటాడు. మేబ్బే నాకొద్దు అంటాడు ఈయన. తెలుసుగా డయాలసిస్కి ఎక్కితే ఏం జరుగుద్దు, పాడెక్కి అంటాడు ఆయన. నేను ఎక్కన పాడి అంటాడు ఈయన. సరే మళ్ళీ 1 నెల మందులు వాడినాక 10కి వెళ్తుంది. ఇప్పుడన్నా పాడెక్కి అంటాడు ఆయన. లేదు నేను పాడెక్కను, ఇంకా నాకేదో ఆశ ఉంది అంటాడు. నీ పని ఎట్టా ఉందని ఇంకో 2 మందులు ఇస్తారు. ఆ దెబ్బకి 14-15 వస్తుంది. అప్పుడు 10 ఎక్కడ పాడంటాడు ఈయన కూడా. డయాలసిస్ నేను 1-2 చేయడానికి నేను వ్యతిరేకించట్లా. అంటే డయాలసిస్ ఉంది క్లీనింగ్, మన ఇంట్లో చెత్త ఉంటే ఊడ్చేవా మెషినం, బట్ అది పర్మనెంట్ చేసి నువ్వు చచ్చేవరకు కట్టి పెట్టడమే తప్పు అంటున్నాను. మనం డయాలసిస్కి వెళ్ళి పంపడం పరిష్కారం కాదు. అతను కిడ్నీ పోయింది, దాన్ని రికవర్ చేయాలి. కిడ్నీ పోవడానికి కారణాలు షుగరు, బీపీ, పెయిన్ కిల్లర్స్, ఇంకా ఆటోఇమ్యూన్ కారణాలు. ఆటోఇమ్యూన్ లోపస్ నెఫ్రైటిస్లు, పైలోనెఫ్రైటిస్లు, ఎక్కువ మందికి ఐజియో నెఫ్రోపతి. మీరు ఇదంతా కిడ్నీ బయాప్సీ చేస్తే మీకు తెలుస్తుంది. సో బీపీ, షుగర్ లేదనుకున్న వాళ్ళకి ఇలాంటి కారణాలతో పోతాయి. ఆటోఇమ్యూన్ డిసీజులు పోవుగా. మోడర్న్ మెడిసిన్లో మీకు స్టెరాయిడ్ కొట్టడం తప్ప మీరేం చేయరుగా. స్టెరాయిడ్కి జబ్బులు తగ్గుతాయి ప్రపంచంలో ఎవరికన్నా. ఇంకా జబ్బులు పెరిగితే లేని రోగాలు వస్తాయి. ఎవాస్కల్ నెక్రోసిస్లు, మ్యూక్రోమైకోసిస్లు, బ్లాక్ ఫంగస్లు వచ్చి జనాలు చావడం తప్పే ఉంది. పోనీ స్టెరాయిడ్లో జబ్బు తగ్గుతుందంటే 100 రెట్లు పెరుగుతుంది. తాత్కాలిక సునకానందం కోసం స్టెరాయిడ్లు కొట్టడం వలన కొన్ని కోట్ల మంది జీవితాలు ఛిద్రమైపోయినాయి. కరోనా టైంలో కొట్టిన స్టెరాయిడ్ల దెబ్బకి డయాబెటిక్ పేషెంట్ డబ్బులు మారిపోయారు. ఆ స్టెరాయిడ్ల దెబ్బకి గుండెపోట్లు దగ్గర నుంచి సమస్త జబ్బులు ఏ రేషియోలో ఎలా పెరిగినాయో ప్రపంచం మొత్తానికి అరటిపండు వచ్చినట్టు తెలుసు. వాటి సైడ్ ఎఫెక్ట్లు 20-30 ఏళ్ళ కుర్రాళ్ళకి నడుము మీద ఇలా కొడితే ఇరిగిపోయి వాస్కులర్ నెక్రోసిస్తో ఎన్ని జీవితాలు ఛిద్రమైనాయో, హిప్ జాయింట్లు ఎన్ని మారుస్తున్నాము స్టెరాయిడ్ల మూలంగా. అంత హాని చేసి పునః తగ్గుతుందంటే తగ్గదు, చచ్చే వరకు స్టెరాయిడ్లు చంపేస్తాయి కదా స్టెరాయిడ్లు. బతుకున్నంతకాలం వేసుకోండి. ఇది నేను విమర్శించట్లా, ఆవేదన చెబుతున్నా. మీరు పరిష్కారం దీని వల్ల ఉందని మీరు చెప్పండి, నేను ఊరు తీయించుకుంటా. ఇది జబ్బు తగ్గడానికి పరిష్కారం అని మీరు చెప్పండి, నేను నా జీవితంలో ఎవరికీ కనిపించను. నేను మాట్లాడే ప్రతి మాట బాధ్యత తీసుకుని నేను ఊరు తీయించుకోవడం సిద్ధం. అలా జరగట్లేదు కదా ప్రాక్టికల్గా. నా వల్ల నేను చాలామందిని కోల్పోయాను, నా కుటుంబ సభ్యులకి అందరూ. ఇంకా మనం కోల్పోయామంటే, ఇలా తగ్గుతున్న నాలెడ్జ్ బయటకు వచ్చినా కూడా ఇంకా మన కిడ్నీ సమస్య కోల్పోయామంటే మనం క్షమించుకోలేం. బ్లడ్ మీరు ఎక్కిస్తే, ఇందాక మీకు చెప్పాను కదా, బ్లడ్ ఎక్కిస్తే ఏం జరుగుతుంది? క్రియాటిన్ తగ్గుతుంది. క్రియాటిన్ తగ్గినంత మాత్రాన కిడ్నీకి ఏమైతే అవ్వదు, అది కిడ్నీ రికవర్ అనేది అది వేరే ప్రాసెస్. కానీ వీడికి కాన్ఫిడెన్స్ వస్తుంది, ముందు డయాలసిస్కి వెళ్ళాడు, క్రియాటిన్ తక్కువ ఉండటం వలన ప్రశాంతంగా ఇంటూ ఉంటాడు, ఉంటే 4, 3, 5 అని. అంతేకాని డయాలసిస్కి వెళ్ళాడు. అలాగే ఈ రక్తం ఎక్కిస్తే ఏం జరుగుతుంది? క్రియాటిన్ తగ్గితే వాడు షెడ్కి వెళ్ళు. ఎందుకు షెడ్ పంపించాలి తాపత్రయపడుతున్నారు?
అలాగే కోడిగుడ్డు గురించి తీసుకుందాం. మీకు తెలిసి మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తారు కిడ్నీ పోయినప్పుడు. సార్ కోడిగుడ్లో ఏం తినమంటారు సార్ మీరు అడుగుతారు. కోడిగుడ్లో నెఫ్రాలజిస్ట్లో లేకపోతే డాక్టర్లు అందరూ చెప్పే మాట ఎల్లో పారేయండి వైట్ తినండి, ఎల్లో పారేయండి వైట్ తినండి అని చెప్తారు. మన నెఫ్రాలజిస్ట్ తెలుసు కదా మీకు. మన శరీరంలో 3 ప్రాసెసింగ్ ఆర్గాన్లు ఉంటాయి. మూడింటిని ప్రాసెస్ చేస్తాయి. ప్యాంక్రాస్లో బీటా సెల్స్ గ్లూకోజ్ని ప్రాసెస్ చేస్తాయి, లివర్ ఫ్యాట్ని ప్రాసెస్ చేస్తుంది, కిడ్నీ ప్రోటీన్ ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు నాకు 2 కాళ్ళు ఉన్నాయి, ఒక కాలు విరిగింది అనుకోండి. నేను ఇప్పుడు ఆడ బాత్రూమ్కి వెళ్ళాలి, చేతిలో కర్ర లేదు, ఎలా వెళ్తాను? ఒక కాలు విరిగింది, విరిగిన కాలు పైన పెట్టి మంచి కాలు కింద పెట్టి ఎగురుకుంటూ వెళ్తాను. ఎవరైనా అలాగే చేస్తారు. అంటే విరిగిన కాలు మీద లోడు 0 చేసి ఆ రెట్టింపు లోడుని మంచి కాలు మీద వేసి వెళ్తాను. అలాగే శరీరంలో కూడా మన కిడ్నీలు లివర్ 2 ప్రాసెసింగ్ ఆర్గాన్లు ముఖ్యమైన ఉన్నప్పుడు మీరు కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు కిడ్నీ మీద లోడ్ తీసేసి లివర్ మీద డబుల్ లోడ్ వేయడం ద్వారా కవర్ చేసుకోవాలి. అలాగే లివర్ ఫెయిల్ అయినప్పుడు మీరు లివర్కి లోడ్ వేసే ఆహార పదార్థాలు తీసేసి కిడ్నీ మీద డబుల్ లోడ్ వేసి సర్దుకుంటాం ఆచారం. ఇప్పుడు కిడ్నీ వాళ్ళ పక్కన పెడితే మిగిలిన మీ ప్రజలందరూ మిమ్మల్ని సూటుగా అడుగుతున్నాను. ఇంతకాలం మన మోడర్న్ మెడిసిన్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని కోడిగుడ్లో ఏం పారేయమన్నారు, ఏం తినమన్నారు? ఎల్లో పారేయండి, వైట్ తినండి అని చెప్పారు. ఎల్లో ఎందుకు పారేయమన్నారు? కొలెస్ట్రాల్, కొవ్వు అని చెప్పారు. కొలెస్ట్రాల్ అంటే కోడిగుడ్డెల్లో కొలెస్ట్రాల్, కొవ్వు కాబట్టి అది పారేయాలి, నిజమే. అప్పుడు వైట్ ఏమవుతుంది? ఎల్లో కొవ్వు అయినప్పుడు వైట్ ఏమవుతుంది? ప్రోటీన్ అవుతుంది. ఇప్పుడు మన కిడ్నీ డాక్టర్లో మనని మంచినీళ్ళు అర గ్లాస్ తాగు, పావు గ్లాస్ తాగు ఎందుకు చెబుతున్నారు? కిడ్నీ మీద లోడ్ పడకూడదని. మరి ప్రోటీన్ ప్రాసెస్ చేసేది ఎవరు? కిడ్నీ. కిడ్నీ మీద ప్రాసెస్ అవుతాయంటే మీరు ప్రోటీన్ని ఫ్యాట్ పారేసి ప్రోటీన్ తినమని చెబుతున్నారేంటి? అంటే కిడ్నీ మీద లోడ్ ఎందుకు వేస్తున్నారు? అంటే మీరు ఏం చెబుతున్నారంటే విరిగిన కాలు అడిగి విరిగిన కాలు కింద పెట్టి మంచి కాలు పైన పెట్టి ఎగర్రా అని చెబుతున్నారు. ఇది భావ్యమేనా? ఏ రకం లాజిక్ అవుతుంది? కిడ్నీ పోయినట్టు తినాల్సిందేంటి? ప్రోటీనా? మీరు ప్రోటీన్ అవసరం కాబట్టి ఇచ్చామని ఎవరు కొంతమంది బుకాయించాలని చూస్తారు. మరి అవసరమైతే ప్రోటీన్ అవసరమైన చోట వాటర్ అవసరం అవుదా? మరి వాటర్ కూడా అలాగే ఇవ్వాలిగా. మరి దాన్ని ఎందుకు పావు లీటర్ చేస్తున్నారు? మరి మీరు అదే సెన్స్ ప్రోటీన్ ఇవ్వకపోతే మరి ఎలా అనే సిల్లీ బూతు మాటలు ఎవరో మాట్లాడారని ఆశిస్తాను. కాస్త నాలెడ్జ్ ఉన్నాడు. నిజానికి గ్లూకోజ్ ఏంటి, ప్రోటీన్ ఏంటి, ఫ్యాట్ ఏంటి? ఫ్యాట్ ఉంటే అన్నీ ఉన్నట్టే. నీ చేతిలో 2000 కాతికం ఉంటే 1000 కాతికం ఉన్నట్టే, 500 కాతికం ఉన్నట్టే. గ్లూకోజే ఫ్యాట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా కొంతమంది తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మనం ఫ్యాట్ లాభవుతాం, మన పొట్ట వస్తుంది. ఈ పొట్ట ఎక్కడి నుంచి వస్తుంది? మనం తిన్న ఎక్సెస్ గ్లూకోజే ట్రైగ్లిసరైడ్స్ అనే ఫ్యాట్ కింద మారి అది ఎడిపోస్ టిష్యూలో దాసిన తర్వాత అది మన పొట్టలా కనిపిస్తుంది కదా. అంటే గ్లూకోజే కదా ఫ్యాట్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెజవాడకి 350 కిలోమీటర్లు అయితే బెజవాడ నుంచి హైదరాబాద్కి ఎంత దూరం ఉంటుంది? అంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువ తక్కువ ఉంటుంది. అంతే ఉంటుంది కదా. గ్లూకోజే ఫ్యాట్ అయినప్పుడు ఫ్యాట్ గ్లూకోజ్ కదా. ఫ్యాట్ ఏంటి, గ్లూకోజ్ ఏంటి, ప్రోటీన్ ఏంటి, అన్నీ ఒకటే. వాటికి ఉండే క్యాలరిక్ వాల్యూస్, వాటికి ఉండే పర్పస్ని బట్టి వేరవుతాయి తప్ప ఇది అది కన్వర్షన్లో అన్నీ ఒకటే ఉంటాయి. సో మీకు కావాల్సిన ప్రోటీన్ సంగతి వీఆర్కే డైట్లో చూసుకుంటుంది. ఈ ప్రపంచంలో వీఆర్కే డైట్ ఒక్కటే, ప్రోటీన్ ఇండ్యూస్డ్ బై మెటబాలిక్ ఫ్యాట్ డైట్. దిస్ ఈస్ ద వరల్డ్ ఓన్లీ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ డైట్. ఇది రెగ్యులర్ కీటో డైట్ కాదు. సో అదంతా వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఆ టాపిక్. అది అవుతుంది. సో అలాంటప్పుడు మీరు ప్రోటీను ఎలా ఇస్తారు? కోడిగుడ్లు వైట్ తింటే ఏమవుతుంది? కిడ్నీలు పోతాయి కదా. పోయేటట్టు ఎందుకు చేస్తున్నారు? తొందరగా డయాలసిస్ పంపించడానిక? దేనికి చేస్తున్నారు? ఏమేమి ఇవ్వాలి? కిడ్నీ పోతే ఎల్లో ఇవ్వాలి, లివర్ మీద లోడ్ వేసుకోవాలి, కిడ్నీ మీద లోడ్ వేయకూడదు. కిడ్నీ మీద లోడ్ వేయకూడదు. ఒకవేళ ప్రోటీన్ తినాలి ఆహారం ద్వారా మేము ఇచ్చాను ఎవరైనా బుకాయించాలని చూస్తే మీరు మటన్ కూడా ఇవ్వండి. మిగతా అన్న ఆపి కోడిగుడ్డు గురించి ఎందుకు చెప్తున్నారు మీరు ఇలా? మీరంటే మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరా? అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిపి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎండీ దగ్గరికి వెళ్ళగానే భార్యకి చెప్తాడు, అమ్మ నీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందమ్మా, ఇదంతా నువ్వు లాభవుతావు, అంతా కొలెస్ట్రాల్ వస్తుంది, ఎల్లో తినమాక అంటాడు. ఎల్లో బారేసి వైట్ తిని అంటాడు. సేమ్ ఇద్దరు కలిపి నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అమ్మ మీ ఆయన కిడ్నీ పోయింది, ఎల్లో బారేసి తినమ్మా అంటాడు. అది అక్కడ ప్రోటీన్ పారేయాలా? అంటే ఏంటిది? మీరు కోడిగుడ్డల్లోని అవసరమైతే ప్రోటీన్ అవసరమైతే ఫ్యాట్ చేసేస్తారా? ఒక స్టాండ్ లేదా? అది న్యూట్రిషన్ సబ్జెక్ట్ కదా. మీకు అసలు న్యూట్రిషన్ నేర్పలేదు కదా. మీరు ఇవ్వటం వల్ల ఎంత డ్యామేజ్ అవుతుందో తెలుసా? మీరు ఎగ్ వైట్లు పెట్టడం వలన షెడ్లోకి వెళ్తున్నారు. పెట్టండి ఎగ్గెల్లో, నా డైట్లో ఫుల్గా ఎగ్గెల్లో పెడతాను. ఆ ప్రోటీన్ హాని చేయదు. అట్లాగే చేపలో ఉండే ప్రోటీన్ కూడా హాని చేయదు. ఏం తెలియని టాపిక్లో అది చెప్తాను మళ్ళీ. సో అర్థమైంది కదా. కోడిగుడ్డు ఎల్లోకి అంటే మనం నీళ్ళు ఇవ్వట్లేదు. నీళ్లు తక్కువ తాగటం వలన ఉన్న మందులు కిడ్నీని పాడు చేస్తున్నాయి. అంటే నీళ్ళేమో తక్కువ చేసి బాగా 1 లీటర్ తక్కువ చేసి మందులు పెంచుతున్నాం. మందులు పెంచుతున్నప్పుడే చూడండి మీ అందరి క్రియాటిన్లు పెరుగుతున్నాయి.
అట్లా కోడిగుడ్లో వైట్ తింటే కిడ్నీ పాడవుద్దురా అంటే వైటే పెడుతున్నాం. రక్తం ఎక్కిస్తే క్రియాటిన్ తగ్గుతుందంటే రక్తం ఎక్కించకుండా వాడు ఇండియాలో ఏ మూల పోయినా ఆడి మెడకాయ పుచ్చు బయటికి గింటుతున్నాం. ఏం చేద్దామని? కిడ్నీని బట్టి షుగర్ తగ్గించాం, బీపీ తగ్గించాం, ఐజీఎల్ తగ్గించాం, లోపస్ తగ్గించలేం. ఏది డయాలసిస్ అంటే పాడెక్కడమే కదా, ఎందుకు బయటకు వస్తారు? కిడ్నీ చేసే పని నువ్వు మిషన్ ఎక్కిస్తే కిడ్నీ కాడి పారేస్తుంది కదా, ఏమి లేకపోతే చివరి వరకు ఫైట్ అనే చేస్తుంది. శరీరంలో ప్రతి ఆర్గాన్ దాన్ని రికవర్ చేసుకునే ప్రయత్నిస్తుంది. మనం ఎక్కడ చేయనిస్తున్నాం? ఎప్పుడైతే 5, 6 రాగానే మిషన్ ఎక్కించగానే ఇక ఆడు చూసుకుంటాడులే అని చేతులు ఎత్తేస్తాయి. కిడ్నీ పనే మన చేత పాస్ పోయించడం. కిడ్నీ పుట్టిందే మన చేత పాస్ పోయించడానికి. ఒక ఆవిడ చెబుతూ ఉంటుంది, సార్ మా ఆయన అసలు పాసే పోయట్లేడు సార్, స్పూనే పోతున్నాడు. అమ్మ నువ్వు 1 కిలో బియ్యం పొయ్యి మీద పెట్టి ఊరందరూ భోజనాలు పిలితే సరిపోద్దమ్మా. మీ ఆయనకు నువ్వు మూసిన ముష్టి 1 లీటర్ నెలకి 2 లీటర్ పోతాడు అనుకుంటున్నావు పాసు. నీళ్ళు ఇస్తే పోతాడమ్మా. నీళ్ళు ఏముంది ఎలా పోతాడు? నీళ్ళు ఒకసారి ఇత్తలోడైతే సిస్టమేటిక్ ఇవ్వు. అర్థమైంది? ఇన్ని లోపాలు జరుగుతున్నాయి కిడ్నీ సంబంధించి. కిడ్నీ పోయినాళ్ళు మీరు తీసుకోవాల్సిన ఆహారం, కిడ్నీ పోయినాళ్ళు రెగ్యులర్ డైట్లో వీఆర్కే డైట్లో మాదిరిగా రెగ్యులర్గా ఉండదు. వీళ్ళకి స్పెషల్ డైట్స్ ఉంటాయి డైట్ ప్రోటోకాల్లో. ఇందులో భాగంగా వీళ్ళు తినకుండా చాలా ఉంటాయి. వీఆర్కే డైట్లో మామూలుగా మిగిలిన వాళ్ళందరూ తినగలిగి ఉన్నాయి కూడా ఇందులో రిస్ట్రిక్షన్ ఉంటాయి. ఇందులో ప్రిఫరెన్స్గా బాగా తినాల్సిన ఏంటంటే, ఒకటి చేపలు అత్యుత్తమైన ఆహారం. దాన్ని ప్రోటీన్ ఉంది ఇలా అనమాకండి. చేప ప్రోటీన్ని మీ కిడ్నీ కంప్లీట్ సంక్రాంతిపోయినాడికి ఇచ్చినా కూడా చక్కగా చేస్తుంది. అది రెడీలీ అవైలబుల్ ఫుడ్. ఇప్పుడు ఉదాహరణ గ్లూకోన్ డి ఉంది, ఇన్స్టెంట్ గ్లూకోజు. అట్లాగే మిగిలిన తీసుకుంటే అది గ్లూకోజ్ అవడానికి కొంత టైం పడుతుంది, కార్బోహైడ్రేట్స్ కాస్త. కానీ ఇది అలా కూడా పట్టదు, ఇన్స్టెంట్గా ఉంటుంది. అట్లానే చేప అనేది మీకు శరీరంలో కిడ్నీ పోయినా, లివర్ పోయినా, ప్యాంక్రాస్ పోయినా కూడా మీరు చేపను ఈ ప్రపంచంలో జీర్ణం చేసుకోగలిగిన అత్యుత్తమైన ఆహారం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఒకే ఒక్కటి, దాని పేరు చేపలు. ఏ చేపలు తీసుకోవాలి? లైవ్ చేపలు, ఐసులో లేని చేపలు కానీ, మనుషులు పెంచని చేపలు అంటే సముద్రంలో చేపలు కానీ, నదిలో చేపలు కానీ, కాలువలో చేపలు కానీ, సహజంగా చెరువులో పెరిగినవి కానీ ఇవి తీసుకోండి. వీటిలో కూడా ఐసులో పెట్టిన తీసుకోకండి. వీటిని ఐసులో పెట్టిన లైవ్. మీరు సిటీల్లో ఉంటే కూడా మీ దగ్గరగా ఉండే చేపల మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకోండి. ఎంత తినాలి? మీరు ఎంత తింటే అంత మంచిది, ఎంత పీకల దాకా తింటే అంత మంచిది. ప్రపంచంలోని మిగిలిన వైద్యవస్తులు వీఆర్కే తేడా ఏంటంటే, ప్రపంచంలో అలోపతి కానీ, ఆయుర్వేదం కానీ, హోమియో ఏ వైద్య విధానానికి వెళ్ళినా ఎవరు వైద్యం చేసే వాళ్ళు చెప్పేది ఏంటంటే, నువ్వు తినాల్సింది తినేసి నా మందులు అదనంగా వేసుకో అంటారు. అంటే మందులు అంటే ఒక మ్యాజిక్ పిల్లు, నువ్వేం చేసినా పర్లేదు మందు వేసుకుని తగ్గుద్దని. నా అది అలా కుదరదు. నేను మీరు తినే వాటిలో 100కి 99.9 పీక వదిలి పారేస్తాను. ఇడ్లీలు, దోశలు, గారెలు, బూరెలు, చపాతీలు, పాలు, పళ్ళు ఏమున్నాయి? ఏమి లేవు. కూరలో కూడా రిస్ట్రిక్ట్ పెట్టి ఒకటి వస్తాను. మరి ఎలా? నేను దానికోసం ఆహారపు సప్లిమెంట్లు ఇస్తాను. మీరు తినమన్న వాటిల్లో ఇప్పుడు నేను చెప్పే ప్రిఫరెన్స్ వాటిని బాగా తీసుకుంటం ద్వారా మీరు బరువు పెరగటం ద్వారా మీరు కిడ్నీ ప్రాబ్లం నుంచి సంపూర్ణంగా రికవర్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు 1 by 1 చెప్పాను. చేపలు కిలో వరకు తినాలి. ఎలా వండుకోవాలంటే ఎక్కువ ఫ్రైలు చేసుకోవాలి. ఇదంతా మా దగ్గర ఉండే మా డైటీషియన్ చెప్తారు మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు. ఈ వీడియో నేను ఇందులో చెప్పేదంతా నా దగ్గరకు వచ్చి నా ఆధ్వర్యంలో డైట్ చేస్తాను, నా డైటీషియన్ దగ్గర నా ప్రోటోకాల్ తీసుకునే వాళ్ళు తప్ప మీరు ఇంటి దగ్గర జనరల్గా చేసుకోదు. నన్ను కలిసిన వాళ్ళకి మాత్రం వర్తిస్తాను. మళ్ళీ డిస్క్లైమర్ చెప్తున్నాను. అంటే చెప్పాను కదా ఇందాక, మీరు సగం సగం కలపకండి అని. ఇప్పుడు నా డైట్లో వాళ్ళకి చెప్తున్నాను, చేపలు కిలో వరకు తీసుకోండి. మీరు అంటారు అమ్మో కిలో చేపలు అనొచ్చు. మీరు ఎన్నాళ్ళు ఏం అలవాటు పడ్డారంటే, ఇంత అన్నం కుంభం పెట్టి దాంట్లో 2 ముక్కలు వేసి పులుసు వేసుకుంటూ అలవాటు పడ్డారు. ఇప్పుడు నేను మిమ్మల్ని పొద్దున కుంభం, మధ్యాహ్నం కుంభం, మా సాయంత్రం కుంభం, రాత్రి కుంభాలు ఉన్నాయి. ఈ కుంభాలు మొత్తం లేపేస్తున్నాను కదా, ఏముండదు. నిజం చెప్పాలంటే మీకు తినేది చాలా తక్కువ, క్వాంటిటీ తగ్గిస్తాను. కానీ సారవంత తినాలి, బలవంత తినాలి, అది ఇస్తున్నాను. చేప ముక్కలు ఫ్రై చేసుకుని కొబ్బరి నూనెలో కానీ నెయ్యిలో కానీ మీరు ఫ్రై చేసుకుని మా వాళ్ళు చెప్తారు ఆ ప్రకారం తీసుకోండి. కిలో వరకు తినండి. సార్ 1/4 కిలో నుంచి తినలేకపోతున్నాడు సార్ మా ఆయన, ఓ పని చేయండి, ఇవాళ 1/4 కిలో ఇవ్వండి, రేపొద్దున 300 గ్రాములు ఇవ్వండి, ఎల్లుండి 350 గ్రాములు, నెక్స్ట్ రోజు 400, 450, 500 గ్రాములు, 550 గ్రాములు, కొంచెం కొంచెం పెంచుకుంటారండి. అలాగే చేపలు బాగా తినండి. చేపలు మీరు ఎంత బాగా తింటే 10 సార్లు తినండి, నాకేం అభ్యంతరం లేదు. తింటానే ఉండండి. ఈ ముక్క తింటే నా పని అయిపోద్ది అని కొంచెం ఇంకో ముక్క తిని ఆపండి. అలాగే రెండోది, కోడిగుడ్లో ఏం తినాలి? ఎల్లో ఎన్ని డజన్ పైనే తీసుకోండి. సిస్టమేటిక్గా 1, 1, 2, 2 చొప్పున. అంటే మళ్ళీ దీని కాంబినేషన్లో మీకు లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు చెప్తాను అక్కడ చూసి. లివర్ కాంబినేషన్ వాళ్ళకి అది వేరే, నేను చెప్పేది ప్యూర్గా కిడ్నీ ప్రాబ్లం ఉన్న సంగతి. మిగతాదంతా మేము రాసేస్తాం, దాని ప్రకారం చేయండి. కోడిగుడ్డు ఎల్లోలు 12 వరకు తినాలి. మూడోది ముఖ్యమైనది ములగాకు.
కూరలాగా చేసుకోండి, సూపులు కాదు. 4వది మెంతాకు కూర, చక్కగా కూరలాగా చేసుకోండి. 5వది నానబెట్టిన బాదం 1 కప్పు, రాత్రిపూట నానబెట్టుకుని పొద్దున్నే తీసుకోండి తోలు తీసి. 6వది నానబెట్టిన వాల్నట్స్, తోలు తీయకుండానే రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే తీసుకోండి. అలాగే ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే, ఒక కొత్తిమీర కట్ట తీసుకోండి పెద్దది, దాన్ని 3 భాగాలు చేసి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం సూపులాగా కాసుకోండి. 100 ml కోటాలో 3 సార్లు తాగండి. 100 ml కోటాలో 3 సార్లు తీసుకోండి. ఇది కాకుండా వీఆర్ గైడ్లో రెగ్యులర్ తినేంత మా డైటీషియన్స్ చార్ట్ ఇచ్చి మరి చెబుతారు. వాళ్ళని తూచా తప్పకుండా ఆ చార్టు వాళ్ళని ఫాలో అవుతా చేయండి డైటు. అట్లాగే మీరు ఏది వండుకున్నా ఆర్గానిక్ చేస్తే 6 నెలలు వచ్చే ఫలితం 3 నెలలు వస్తుంది. వీలైనంత ఆర్గానిక్ వాళ్ళ వరకు అందించేది చూడండి. ఆర్గానిక్ అంటే షాపుల్లో కొనేది ఆర్గానిక్ అని నమ్మకండి. మీరు సొంతంగా పండించుకునేది అది వాడుకోండి. కారం లాంటివి వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. కారం లాంటి అంతా టోటల్ బ్యాన్. అలాగే కిడ్నీ పోయిన వాళ్ళకి ఉప్పు ఎలా వేసుకోవాలని చెప్తారు. ఉప్పు అసలు వేసుకోవద్దు, పీకే అంటారు. తప్పు, అలా కాదు. ఏ ఉప్పు వాడకూడదంటే వాళ్ళంతా కరెక్టే. మీరు అయోడిన్ సాల్ట్, ఈ ప్యాకెట్ సాల్ట్ వాడుతూ ఉంటారు కదా, గవర్నమెంట్ అప్రూవ్ చేసిన అయోడిన్ సాల్ట్, కెమికల్ సాల్ట్లు వాడుతూ ఉంటారు కదా, ఈ కెమికల్ సాల్ట్ది మాత్రం మీరు వాడకండి. అది నిజంగానే హానికరం. మనం ప్రకృతి ఇచ్చిన సముద్ర ఉప్పులోనే న్యాచురల్ సోడియం ఉంటుంది, న్యాచురల్ అయోడిన్ ఉంటుంది, న్యాచురల్ మినరల్స్ ఉంటాయి, న్యాచురల్ క్లోరైడ్ ఉంటుంది. ఒక కెమికల్ ఉప్పుకుండే సోడియం క్లోరైడ్ కాంబినేషన్ వేరు, సముద్రం ఉప్పు నుంచి వచ్చిన సోడియం క్లోరైడ్, న్యాచురల్ సోడియం న్యాచురల్ క్లోరైడ్ కాంబినేషన్ వేరు. రిఫైండ్ ఆయిల్కి గానుగాయలకి ఎంత తేడా ఉందో అంత తేడా దీంట్లో కూడా ఉంటుంది. ఈ ఉప్పు వేసుకోండి, మీకు సరిపడా వేసుకోండి, మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. మీరు దయచేసి కూరలు పెట్టి మాడి చేసి ఉప్పు లేకుండా మాడిస్తే ఆ తినేవాడు నోరు సప్పచేస్తాడు, తినకూడదు, తినలేడు. సరిపడా వేసుకోండి. కారం అయితే టోటల్గా బ్యాను. సరే, మిగిలిన వివరాలన్నీ వీఆర్ క్రెడిట్లో భాగంగా మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన చార్ట్ ప్రకారం చూడండి. కారం అస్సలు వాటర్కి వెళ్ళి పచ్చిమిరపకాయలు వాడుకోవచ్చు. అలాగే అస్సలు వీఆర్ క్రెడిట్లో అంటుకోకుండా వేయండి. 1 మటన్ నో, 2వది రొయ్యలు ప్రాన్స్ నో, 3వది ఎగ్ వైట్ నో, నెక్స్ట్ పాలకూర, పన్నీరు, మష్రూమ్ నో. చికెన్ కానీ ఇతర పదార్థాలు ఉంటే మీరు నాటులో ఒక 100 grams వరకు తీసుకోవచ్చు. బేసికల్గా మీరు చేపలు 1 కిలో తినండి, కోడిగుడ్లు మ్యాక్సిమం ఈ 2 కాంబినేషన్స్ లాగా ఇచ్చేయండి నాన్ వెజ్లో. అలాగే ఈ దోసకాయలు ఇవన్నీ మన డైట్ ప్రోటోకాల్లో భాగంగా మన వాళ్ళు చెప్తారు, అవన్నీ తీసుకోండి. నీళ్లు సిస్టమేటిక్గా నేను ఎంత చెప్పినట్టు తాగాలి. అలానే కొబ్బరి నూనె కూడా మీ బరువు తగ్గిన ఆహారం ప్రకారం మీ బరువు తగ్గాలా, మెయింటైన్ చేయాలా, పెంచాలా అనే దాని మీద మేము డిసైడ్ చేస్తాం. మా డాక్టర్లు మేము డిసైడ్ చేసిన ప్రకారం మీరు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎరిథ్రోపోయిటిన్ చెప్పాను కదా ఇందాక, కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఎరిథ్రోపోయిటిన్ మీకు తగ్గుతుందని. అలాగే మీ శరీరంలో ఎరిథ్రోపోయిటిన్ తగ్గుతుంది కాబట్టి డాక్టర్ సలహా మేరకు ఎరిథ్రోపోయిటిన్ రాసిచ్చిన డోసులు, అంటే మీ అవసరాన్ని బట్టి ఒక సజెషన్ లాగా చెప్పేదాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోండి డాక్టర్తో. అది 10,000 ఇంటర్నేషనల్ యూనిట్సా, 4,000 ఇంటర్నేషనల్ యూనిట్సా, 5 రోజులకా, వారం రోజులకా, 10 రోజులకా, 15 రోజులకా అనేది వాళ్ళ బట్టి మీరు ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్ చేసుకోండి. ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్ మీరు తీసుకున్న తర్వాత అది ఇన్సులిన్ చేసే పాయింట్లో చేయాల్సి వస్తుంది. దీన్ని క్వాలిఫైడ్ డాక్టర్స్తో వాళ్ళ సహకారం తీసుకోండి. ఇక్కడ వీఆర్కేమీ అల్లోపతికి వ్యతిరేకం కాదు, ఎవరి పనులు వాళ్ళు చేయాలి. మన చేతిలో బాలసుబ్రహ్మణ్యం ఉంటే పాటలు పాడించుకోవాలి, అలానే ప్రభుదేవ ఉంటే డ్యాన్సులు చేయించుకోవాలి. కానీ మన అలోపతితో వచ్చిన సాగు ఏంటంటే వీళ్ళు ప్రభుదేవతో కూడా పాటలు పాడించి బాలసుబ్రహ్మణ్యంతో కూడా డ్యాన్సులు చేద్దామని చూస్తారు. అది వస్తుంది ప్రాబ్లం. అన్నీ మేమేంటి అలా, మీరు ఎమర్జెన్సీలో దేవుళ్ళు, అలాగే సర్జరీలు ప్రోటోకాల్లో దేవుళ్ళు, మీకు అసలు ప్రత్యామ్నాయ ప్రపంచం అంతవరకు ఉండదు. ఈ 2 ఉండాలి. ఎమర్జెన్సీ అంటే ఏముంది, కళ్ళు తిరిగి పడిపోవటం, ఈ మోషన్లో నీరసాలు, ఇంజక్షన్లు, ఈ ప్రోటోకాల్ మీ చేతిలోనే ఉంది అంతవరకే. జబ్బులు మీరు ఎలాగో తగ్గించలేరు కదా, జబ్బులు ఎలాగో తగ్గించలేరు. జబ్బులు తగ్గించే సంగతి ఆల్టర్నేటివ్ పద్ధతులు చూసుకుంటాయి. మళ్ళీ వాళ్ళని దూరేసి మళ్ళీ డయాలసిస్ పెట్టేసి మీరు ఎట్టాగో డయాబెటీస్ తగ్గించలేరు, బీపీ తగ్గించలేరు, ఐజీఎల్ తగ్గించలేరు, లోపస్లు తగ్గించలేరు, మీ వల్ల కాదు. కిడ్నీ సైజ్ పెంచలేరు, పుస్తకాల్లో నిరభ్యంతరంగా రాసేసుకున్నారు. వాళ్ళని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకోండి. ఇది నెగిటివ్గా మాట దయచేసి అనుకోకండి. ఎందుకంటే నేను కూడా ఒక బేకాం నుంచి వచ్చి ఇంతమందికి ఒక బేకామాన్ని నేనే ఇంతమంది డయాబెటీస్ పోగొడతా అంటే పోగొట్టాల్సింది మీరు కదా, బీపీలు పోగొట్టింది మీరు కదా, సురాశీలు తగ్గించాల్సింది, కిడ్నీ సైజులు పెంచాల్సింది, ఈఎఫ్లు పెంచాల్సింది ఇవన్నీ మీరు కదా. నేను ఒక ఆహారంతో ఆఫ్టర్ ఏ ఒక్క మందు పెట్టకుండా ఒక విధానాన్ని నేర్పి ఇంటి దగ్గర ఇంతమంది తగ్గిస్తానంటే నాకు ఖచ్చితంగా ఆవేదన ఉంటుంది. నేను బాధతో మాటనే మీరు పడాల్సిందే, పడండి, ఏం పర్లేదు. ఎందుకంటే రిజల్ట్స్ ఉన్నాయి కదా. కొంతమంది తెలియదేమో,
నేను మళ్ళా చెబుతున్న ఈ సందర్భంగా అందరికీ స్పష్టంగా చెప్తున్నా, ఇవాళ నాకుండే రిజల్ట్స్ పుచ్చుకుని ఏ వేదిక మీదకి నేను వస్తాను. ఆటోఇమ్యూన్ డిసీజ్లో, క్రానిక్ డిసీజ్లో నాకు మ్యాచింగ్గా ప్రపంచంలో నేను చూపించిన కీలక మ్యాచింగ్ ఒక 15 జబ్బులు 10 జబ్బులు వేసుకోండి, లేదా 20 జబ్బులు తగ్గని జబ్బులు నేను మ్యాచింగ్ పెడతా. ప్రపంచం మొత్తం మీద ఏ వ్యవస్థలోనైనా దాని మ్యాచింగ్ రిజల్ట్ చూపిస్తే మీకు 2 కోట్లు బహుమతి ఇస్తా. బహిరంగ సవాల్ తీసుకోవడానికి ఎవరు రెడీగా ఉండండి. ఆ రోజుతో ఎవరు కనిపించడం, నేను చేసింది ఆ రిజల్ట్ని ఇంకో చోట చూపిస్తే నాకు మ్యాచింగ్గా నేను వెళ్ళిపోతాను. నా జీవితంలో ప్రజా జీవితంలో కనిపించుకుని వెళ్ళిపోతా. క్రిమినల్ బాధ్యత తీసుకోమని తీసుకుంటా. సవాల్ మీకు పక్కన హార్ట్లు సంబంధించి ప్లేకులు కరిగిని యాంజియో ఉండి టైప్ 1లో రిపోర్టులు దగ్గర కనిపించి, సొరాసిల్ దగ్గర కనిపించి, ఆటోమేటిక్ డిజైల్ని తగ్గుతా, గ్యాంగ్రీన్లు కుళ్ళిపోయిన కాళ్ళు పరిగెత్తిస్తా, ఇన్ని కళ్ళెదురుండి కనిపిస్తాయంటే మీరు తప్పించి పారిపోతున్నారు తప్ప రిజల్ట్స్ ఎక్కడికి వెళ్తాయి? నేను మళ్ళా 10 ఏళ్ళ నుంచి సహిస్తున్న సవాలే చేస్తున్నా. నా టెస్టిమోనియల్లో ఏది ఫేక్ అని రుజువు చేసినా ఆడికి 2 కోట్ల బహుమతి ఇచ్చి ఆ రోజుతో నేను ప్రజా జీవితం చేరిపోతే బహిరంగ సవాల్. సరే, అది పక్కనట్టండి. ఇది ఎప్పుడు మొదటి నుంచి ఉంది. ఎరిత్రోపోయిటిన్ని క్రమ పద్ధతిలో చేయించుకోండి. మీరు ఎప్పటిదాకా చేయించుకోవాలంటే మీ బ్లడ్ 13, 14 వచ్చే వరకు మీరు చేయించుకుంటే అసలు ఈ లోపు తగ్గిపోతుంది. ఈ లోపు క్రియాటిన్ కిడ్నీ సైజు పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఎరిత్రోపోయిటిన్ తయారవుతుంది. కాబట్టి అది వచ్చే వరకు వెయిట్ చేయండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో క్రానిక్ డిసీజులు కానీ ఆటోఇమ్యూన్ డిసీజులు కానీ భూమి మీద ఎవరికి రిపీట్ కావు. ఇవాళ మీకు పోతే కిడ్నీ, ఈ భూమి పుట్టినాక మీలాగా కిడ్నీ పోయినాడు మీరు ఒక్కడే. మానవ జాతి అంతవరకు ఇంకోటికి జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎలాగంటే ఇప్పుడు మన వేలుముద్ర ఉంది. ఇంత చిన్న ప్లేస్లో వేలుముద్ర భూమి మీద ఎవరికైనా టాలీ అవుతుందా? అవ్వదు. ఈ కంటి పాపలో ఉండే ఐరిస్ ప్రపంచంలో ఎవరికైనా టాలీ అవుతుందా? అవ్వదు. మరి ఇంత చిన్న ప్లేస్లో ఉండే ఒక మార్కే టాలీ కాలేదంటే అంత పెద్ద కిడ్నీలో మీకు కొన్ని సెల్స్ పోతే వేరే వాడికి అదే కిడ్నీలో అదే సెల్స్ అలాగే ఎందుకు పోతాయి? కల్లో కూడా జరగదు. ఈ రిజల్ట్ రావటం కూడా మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం పడుతుంది. బాగా క్రానిక్ అనుకున్న వాళ్ళకి 1-2 నెలల్లో కంప్లీట్ తగ్గచ్చు. నిన్న ఒక అతను వచ్చాడు, 8.2 నుంచి 1 మంత్లోనే 1.1కి వచ్చింది. పక్కన రిపోర్ట్ పెట్టి చూడండి. ఇంకొక ఆవిడకి 8.9 నుంచి 0.6కి వచ్చింది. ఇంకొక ఆవిడకి 16.1 నుంచి 3.5కి వచ్చింది. ఇంకా అలాంటి బోల్డ్ ఉన్నాయి. అలాగే కిడ్నీ సెల్ చూసుకుంటే ఒక చిన్న పిల్లడు, 9 సంవత్సరాల పిల్లడు, అతను ప్రాబ్లంతో వాళ్ళ మదర్ నా దగ్గర తీసుకొచ్చింది. ఆ పిల్లడి ప్రాబ్లం ఏంటంటే యూరిన్ బ్లాడర్లో నిలవ ఉండటం చేత ప్రతి అరగంటకు ఒకసారి పాస్ పోయాలని చెప్పారు యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు అందరూ చూపించారు. వాళ్ళు చివరికి ఏం తేల్చారంటే ఆ 9 సంవత్సరాల కుర్రాడు ప్రతి అరగంటకు ఒకసారి పాస్కి వెళ్ళాల్సిందే. అలా బ్లాడర్ని ఖాళీ ఎప్పుడు చేసుకోవాలని చెప్పారు. రాత్రిపూట ఏం చేయాలి మరి? పడుకుంటాడు కదా, పాస్కి వెళ్ళే చోట ఆడికే కెథెటర్ పెట్టుకోమన్నారు. మీకు తెలుసు కదా, గుచ్చటం అంటే అది ఎంత నరకం, అది ఎంత హింస. అది ఆ వూండ్ అయ్యి వాడికి ఇన్ఫెక్షన్ అంతా విపరీతంగా స్ప్రెడ్ అయింది. మీకు తెలుసు కదా, యాంటీబయాటిక్లు కుమ్మి అవతల పారేశారు, పెయిన్ కిల్లర్ సాగొట్టి మూసారు. పాప వాడి కిడ్నీ 7.8 షింక్ అయిపోయింది. పైలోనెఫ్రైటిస్తో ఆ ఇన్ఫెక్షన్ ప్రభావంతో ఉంది. పిల్లడు గజగజ వణికిపోతున్నాడు. రాత్రి అయితే చాలు అది గుచ్చుకోవాలి వాడు, ఉపక ఇన్ఫర్మేషను. వీళ్ళు పెయిన్ కిల్లర్ ఇస్తారు, ఆ పెయిన్ కిల్లర్ ఆపలేవు, తీసేస్తే పోతాడని చెబుతున్నారు. ఫ్యామిలీ పరిస్థితి పగాడికి కూడా రాకూడదు. 9 ఏళ్ళ పిల్లడికి వస్తే తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోయారంటే సరే కిడ్నీ మార్చాల్సిందే అన్నారు. కిడ్నీ మార్చడం నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక కిడ్నీ సైజు 7.8 into 4 సెంటీమీటర్లు ఉంది. పక్కన పెడతాను చూడండి. సరిగ్గా కొన్నాళ్ళు డైట్ చేశారు. నేను రాగానే ఈ పాసు లేదు, పైపు లేదు, తొక్కలేదు, పీకి పారేమన్నా. ఎప్పుడైతే కొబ్బరి నూనె పడిందో ఈ ప్రపంచపు బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ విఆర్కే డైట్లో చెప్పే కొబ్బరి నూనె, ఆ దిక్కుమాల ఒరిజినల్ ఆయిల్ కాదు, విఆర్కే డైట్లో చెప్పిన కొబ్బరి నూనె పడిందో ఇన్ఫ్లమేషన్లో దెబ్బగా తగ్గుతాయి. జస్ట్ మీకు శాంపుల్ ఉదాహరణ చెప్తాను. ఇన్ఫ్లమేషన్ విఆర్కే ఎట్లా తగ్గుతుంది అంటానికి. ఇందాక మీరు గ్యాంగ్రీన్లో క్యాన్సర్ చూసినప్పుడు ఫోటోలు చూస్తుంటారు, ఇన్ఫ్లమేషన్ ఎలా తగ్గిందో. ఇన్ఫ్లమేషన్ మార్కర్లో ఒక ప్రముఖమైన మార్కర్ ఈఎస్ఆర్, మీకు తెలుసు కదా. ఈఎస్ఆర్ని చాలా పెద్ద ఇన్ఫ్లమేట్ మార్కర్ చూస్తారు. ఒక పిల్లడికి ఎంత ఉందంటే మామూలుగా ఎక్కువ అంటే 100 దాటిందంటే ఫోన్ చేస్తారు. 20-30కే చాలా ఎక్కువ అంటాం, 80-70 ఇంకా ఎక్కువ అంటాం. ఒక 200 ఉందా అంటే లేదంటాం. 200 ఈఎస్ఆర్ని చూసిన వాళ్ళు ఎంతమంది డాక్టర్లు అంటే చాలామంది తెలియదు అంటారు. అంటే నా ప్రాక్టికల్గా వాళ్ళు చెప్పించి చదువుతున్నా, నాకు తెలియదు. వెళ్తే అతను చూడండి, ఆ పిల్లడికి 12 సంవత్సరాల పిల్లడు, డయాబెటిక్ టైప్ 1, డీకేలో ఉన్నాడు, చాలా సివియర్ ఇన్ఫెక్ట్ అయితే 603 ఉంది. 603తో నా దగ్గరికి వచ్చాడు. ఏ మందులు వాడితే మొత్తం ఎత్తి పెంటకుల బారేసి వేరే క్రెడిట్ మొదలుపెట్టని చెప్పాను. కరెక్ట్గా 28 రోజులు చూసుకోండి, డేట్లు అక్కడ ఉన్నాయి.
603 నుంచి 9కి వచ్చింది. 0 to 10 ఉండాలి. ప్రపంచంలో దానికంటే ఇన్ఫ్లుయెంట్ మార్కులు ఏంటి? అలాగే మీరు హెచ్ఎస్సిఆర్పి కూడా ఇంకోటి వేస్తుంది చూడండి, 245 నుంచి 5కి వచ్చింది. మంచినీళ్ళు తాగినట్టు. దానికి కారణం కొబ్బరి నూనె, డైట్ ప్రోగ్రాంలో భాగంగా ఇచ్చే నిమ్మకాయలు, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి. మేజర్గా కొబ్బరి నూనె ఉంది. ఎప్పుడైతే ఆ కొబ్బరి నూనె తెచ్చి ఆ నిమ్మకాయ పడి omega-3 పడి ఆ పెంట గ్లూకోజ్ని పీకేసి ఈ దరిద్రపు మందులు మొత్తం ఆశ్రయం చేసుకొచ్చిన ఆ దరిద్రానంత ఎత్తిపారేసాం. ముందు ఆ దౌర్భాగ్య మందులు ఏదైతే కిడ్నీని కుళ్ళబొడిచి 9 ఏళ్ల పిల్లల కిడ్నీని కుళ్ళబొడిచి పైలోనెఫ్రైటిస్ తెచ్చి కిడ్నీని షింక్ చేసి పారేసినాయో ఆ దరిద్రాన్ని పీకేసిన తర్వాత అతి కొద్ది రోజులు అసలు 2వ రోజుగా నొప్పిపోయింది. కొబ్బరి నూనె పడక దెబ్బకి మట్టి కరవాల్సిన ఎంత ఇన్ఫర్మేషన్ అయినా అలాగే పడింది. అసలు 3 రోజులు 4 రోజులకి వాడికి ఇన్ఫర్మేషన్ అంతా తగ్గిపోయింది. పాస్ పోయింది, క్యాథెటర్ లేదు, గుడ్డు లేదు, ఎత్తి పారేమన్నా చక్కగా ఉన్నాడు. పాస్ పోసాడు, మన్నత్ బ్రహ్మాండంగా ఉన్నాడు. అతి తక్కువ కాలంలోనే కరెక్ట్గా నా డేట్లు గుర్తులేదు. అతనిది బహుశా 2 నెలలు అనుకుంటా 7.8 into 4 సెంటీమీటర్ల నుంచి 9.8 into 5 సెంటీమీటర్కి వచ్చింది. పక్కన చూడండి. నాకు ఏ ల్యాబ్ లేదు. నేను అసలు మీ ఇష్టం వచ్చిన చోటు చేయించండి అంటాను. ఆ ల్యాబ్లు నేను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను? చేయలేను కదా. అలాంటి పని ఒకటి వచ్చిందంటే మీరు పొరపాటు అనొచ్చు, కొన్ని 100,000 వస్తాయా? ఆ కుర్రాడి ప్రాబ్లం తీరిపోయింది కదా. మీరు చెప్పిన కెథడ్రల్లో పాసిబిలిటీలు లేవు కదా. ఇన్ఫర్మేషన్ అంతా పోయింది కదా. మీరు అసాధ్యమని అనేక తగ్గుతాయి. క్రాన్సులు తగ్గుతాయి, ఇరిటబుల్ బౌల్ డిసీజులు తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి. లోపస్ ఆపరేటర్ అన్నీ తగ్గుతాయి. ఎస్ఎల్ఈలు అవన్నీ కూడా అన్నీ తగ్గుతాయి. మీరు తగ్గదని మీరు అనుకుంటారు. ఎందుకు తగ్గదు? మీకు తగ్గదు. అది కరెక్ట్. మనం ఎప్పుడైనా సరే ఈ టేబుల్ ఎత్తండి అన్నాం అనుకోండి, నేను ఎత్తలేనని చెప్పాలి. ప్రపంచంలో ఎవడో ఎత్తాడని మనం మాట్లాడకూడదు. దీన్ని ఏళ్ళతో ఎత్తి అవతల బారేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మనం ఎత్తలేకపోయినా. అర్థమైంది? అంటే నేను ఇదేమి విమర్శ చేయట్లేదు, నేను ఫలితాలు అక్కడ పెట్టి మాట్లాడుతాను. ఇప్పుడు నేను ఫలితం అక్కడ పెట్టా, ఇప్పుడు ఈ ఫలితం తప్పు అని ఎవడో రుజువు చేస్తే వాడు 2 కోట్లు ఇస్తా బహుమతి. బహిరంగ సవాల్ తీసుకుని ఎవడని వస్తే కింద నెంబర్లు కనిపిస్తున్నాయి, 2 ఓపెన్గా పెట్టండి. వాళ్ళ చాటుమాట వద్దు, ఎవడకాడొద్దు, ఒక వేదిక పెట్టి పెట్టండి పర్మనెంట్గా. అలానే మీ వ్యవస్థలన్నీ కలిపి తీసుకోండి, ఇక్కడ పెట్టిన తప్పు అని రుజువు చేయండి, తప్పని రుజువు చేయండి. అంటే లేదా ఈ డైట్ వల్ల మెరకలు వస్తాయని ఒప్పుకోండి. నిజంగా మీకోసం నేను చాలా దాచిపెట్టి ఉంచా. ఇలా వచ్చేవాళ్ళ కోసం అంటే 4-5 నుంచి రావట్లా. వీఆర్కి ఒకప్పుడు టీవీలో డాక్టర్లతో హోరాహోరీ సంగ్రామాలు జరిగినాయి. ఇప్పుడు మీ ముందు కూర్చొని మాట్లాడే వీఆర్కే, ఆ వీఆర్కే అంటూ 10,000. ఆ వీఆర్కేతోనే మీరు తలపడలేకపోయారు. ఈ వీఆర్కే వీరికి తేడా ఏంటంటే అప్పటి నుంచి నేను కూర్చుని చూడటం మొదలుపెట్టా. నన్ను నమ్మి 100 మంది రోజు రావటం క్రానిక్ వాళ్ళు, అందరికీ అద్భుతమైన ఫలితాలు. ప్లస్ నేను ఓపెన్గా చూస్తా, నాది ఏ సీక్రెట్ లేదు. ఇప్పుడు నేను మామూలుగా ఓపీ చూసే పద్ధతి గదుల్లో చూడను, పబ్లిక్లో కొన్ని 100 మంది ముందు ఎదురుకుండా చూస్తా. నా డైట్ ఎవరు తగ్గకపోయినా ఓపెన్గా వచ్చి చెప్పండి, ఐఎమ్ రెడీ టు టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. వాళ్ళకైనా ఫెయిల్యూర్ కారణం నా డైట్ అయితే. అంటే మీరు ఇంటికి వెళ్ళి థమ్స్అప్ దాకా వచ్చిన గాడికి కూడా మీరు తగ్గాలి, నా దగ్గర పొచ్చెళ్ళినాడికల్లా తగ్గాలని మీరంటే అది మీ కర్మ. అది సైన్స్ భాష కాదు, గేదెల మలసి భాష, అది గుర్తుపెట్టుకోండి. నా డైట్లో అద్భుతమైన సైన్స్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా వీడియోలు చేస్తాను, నేను రిజల్ట్ చూపిస్తున్నాను. ఒక రిజల్ట్ అంటే మీకు ఈ సందర్భం కూడా ఒకటి చెప్తాను, ఇది ఈ సందర్భం కాదనుకో. ఒక ఆయన కార్డియాలకు సంబంధించి విజయవాడలో రమేష్ హాస్పిటల్లో యాంజియో చేయించుకున్నారు. సిటీ కాల్షియం స్కోరు, కరోనరీ సిటీ యాంజియోగ్రామ్, సిటీ కాల్షియం స్కోరు 109.7. ఓఎంలో స్టెనోసిస్ 70-80% ఉంది. అంటే స్టంట్ వేయాల్సిన పరిస్థితి. స్టెనోసిస్ 70-80% అంటే క్యాడ్రాట్స్ అని ఇచ్చే రేటింగ్ 4A ఇచ్చారు, అంటే సివియర్ స్టెనోసిస్. ఆయన కొన్నాళ్ళ తర్వాత అది తీసుకుని నా దగ్గరికి వచ్చారు. సార్ నేను డైట్ చేద్దాం అనుకున్నాను, డైట్ చేసి వెంటనే యాంజియో చేస్తాను ఆయన. యాంజియో చేసినప్పుడు కిడ్నీ ఇబ్బంది పెట్టే రిస్క్ ఉంటుంది అన్నా కానీ ఆయన కూడా మెడికల్ ఫీల్డే. నేను రీసెర్చ్ కోసం చేస్తాను సార్, నేను మీ డైట్ చేసి నా నెలలోనే ఈ ఫలితాలు ఏం జరుగుతుంది నమోదు చేస్తాను సార్ చెప్పాడు. అందరూ ఎదురుకుండా 100 మంది ఎదురుకుండానే. సరిగ్గా నాకు తెలిసి ఒక 28 రోజులు డైట్ చేశాడు. మళ్ళీ యాంజియో చేశారు. పక్కన కామినేని హాస్పిటల్ రిపోర్ట్ చూడండి. సిటీ కాల్షియం స్కోర్ 109.7 నుంచి 51.1కి వచ్చింది. ప్రపంచ చరిత్రలో కాల్షియం ప్లేక్ ఒకసారి వస్తే తగ్గదని మన పుస్తకాలు కార్డియాలజిస్ట్ అందరూ గుండెలు బాదుకు చెప్తారు. కాల్షియం స్కోర్ ఎందుకు తగ్గదంటే మీరు చూడండి, మనకి కొలెస్ట్రాల్ ప్లేక్లు కాదు వచ్చేది, రక్తనాళాలు ఏర్పడేది కాల్షియం ప్లేక్స్. ఇప్పుడు రక్తనాళం ఉంది, దాంట్లో కాల్షియం ప్లేక్ ఇన్సైడ్ ఒక 80% వచ్చింది అనుకోండి. స్టంట్ వేయాలంటే ఏం చేస్తారంటే ఆ సందులోంచి ష్రింక్ అయిన స్ప్రింగ్ లాంటి పోనిచ్చి దాన్ని వెడల్పు చేస్తారు. ఇలా వెడల్పు చేసినప్పుడు మీరు పక్కన ఇమేజ్లు చూడొచ్చు. ఇన్నాళ్ళు లోపలికి పెట్టుండదు కాస్త ఇటు రక్తనాళాన్ని బయట అంటే కాస్త ఉబ్బినట్టుగా నడ్డి పెట్టినట్టు కాల్షియం పక్కకు తోస్తారు.
కాల్షియం తీలేరు, కాల్షియం కరగదు. అలాగే బైపాస్ చేయాలంటే ఆ కాల్షియం అక్కడే వదిలిపెట్టి దాని కింద నుంచి పైకి వేరే రూట్లో వేసుకెళ్తారు. ఇది బైపాస్ సర్జరీ. ఈ ప్రాసెస్లో కార్డియాలజిస్టుల దగ్గర కాల్షియం స్కోర్ కరగటానికి పరిష్కారం లేదు కాబట్టే వాళ్ళు పొరపాటు కూడా చేయరు. అలాగే మనకు వచ్చింది కాల్షియం ప్లేక్, ఇది అందరూ ఒప్పుకుంటారు. కానీ మన కాల్షియం ప్లేక్ తగ్గడానికి ఎలాంటి మందులు వాళ్ళు కనిపెట్టలేదు. మనకు వచ్చింది తలనొప్పి అయితే జండుబాం తలకు రాయాలి, కానీ మన అరికాయలు రాస్తే ఎలా ఉంటుందో మన కార్డియాలజీ మందుల్లో మనకు వచ్చిన జబ్బు కాల్షియం ప్లేక్ అయితే కొలెస్ట్రాల్ కరిగించడానికి మందులు ఇవ్వటం అది హాస్యాస్పదం, అది వేరే విషయం. ఈ మందులన్నీ పనిచేయట్లేదని సోమరాజు గారు లాంటి వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ 13వ తారీఖున ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి జీనోమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఎంత లెజెండ్స్ చాలామంది మాట్లాడి కూడా మేము దీర్ఘకాలం ఉపయోగిస్తున్న రోగుల మీద వాడుతున్న క్లోపిడ్రోగులు, స్టాటిన్లు వాడుతున్నాళ్ళు చూస్తే అందులో 39% మందికి ఇది పనిచేయట్లేదని స్పష్టంగా చెప్పారు. అంటే ఎవరికే పనిచేయట్లేదు చాలా మర్యాదగా చెప్పారు. మరి అలాంటి మందులు ఇస్తున్నారండి అంటే తగ్గించింది. ఇప్పుడు మీరు చూడండి, అతనికి 110 నుంచి కాల్షియం స్కోరు విఆర్కే డేట్లో అవలేలుగా తగ్గుద్ది. కాల్షియం 109.7 నుంచి 51.1 వచ్చింది. అంటే కాల్షియం తగ్గింది కదా. ఎక్కడ కాల్షియం తగ్గింది చూడండి. ఓఎం స్టెనోసిస్ 70-80% నుంచి 30%కి వచ్చింది 28 రోజుల డైట్తో. అంటే స్టంట్ తీసుకున్న అక్కడ ఉండే ప్లేకు కరిగింది. 30కి వస్తే దెర్ ఇస్ నో కార్డియాక్ రిస్క్. చూడండి క్యాడ్రాట్స్, అది రేటింగ్ కావచ్చు ఒక వేరు అయినప్పటికీ అంత అడ్డగోలు రేటింగ్స్ ఉండవు. అక్కడ మీరు 4A నుంచి 0 వచ్చింది. అంటే ఏంటి మీనింగ్? కాల్షియం ప్లేక్లు కరిగిపోయినాయి. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాల్షియం ప్లేక్లు కరిగిపోయినాయి. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది చనిపోయే మొట్టమొదటి కారణం గుండె జబ్బులు. అంటే ఇవాళ మనం కోట్ల మందికి స్టంట్లు వేస్తున్నాం, బైపాస్ చేస్తున్నాం పక్క నుంచి. అంటే విఆర్కే డేట్ 28 రోజులు చేస్తేనే ఈ ఫలితం వచ్చిందంటే ప్రపంచంలో ఎవరికి ఒక స్టంట్ కానీ ఒక బైపాస్ సర్జరీ కానీ అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇక్కడ పెట్టాను, నేను పేర్లు చెబుతున్నాను. ఇప్పుడు నేను అడిగితే రమేష్ గారు హాస్పిటల్లో ఫేక్ రిపోర్ట్ ఇస్తారా, కామినేని హాస్పిటల్లో ఫేక్ రిపోర్ట్ ఇస్తారా, మిషన్లు తప్పిస్తాయా? ఇప్పుడు అది తగ్గింది. పోనీ ఒకటి తగ్గిందా? 5,000 6,000 కరిగినాయి. నేను ఫేక్ చేయలేను కదా. కరెక్ట్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఇది సైన్స్ అని యాక్సెప్ట్ చేయాలి కదా. మామూలుగా సీకేడీ పేషెంట్లో 99% మందికి కిడ్నీలు షింక్ అవుతాయి. ఇది ప్రాబ్లం. ఇది షుగర్, బీపీ కానీ లేదా ఆటోమేటిక్ డిసిల్బాన్ జరుగుతుంది ఇది కదా. రెండో కైండ్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ ఏంటంటే పాలిసిస్టిక్ కిడ్నీలు, లేదా ఇది కొన్ని పుట్టుకతో సంబంధించిన సమస్యలు ఉంటే మరికొన్ని ఏమవుతాయంటే యూరినరీ బ్లాడర్లో అవరోధాల కారణంగా అక్కడ ఉండే ఇబ్బందుల కారణంగా అది ఎదురు తనటం చేత కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి కేసుల్లో ఏం జరుగుతుందంటే వీళ్ళ తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ను అలోపతి కరెక్ట్గా హ్యాండిల్ చేయలేదు. నిజానికి కిడ్నీ సైజు బాగా పెద్దదవటాన్ని చిన్నదవటం కంటే కూడా, అంటే కిడ్నీలు షింక్ అవటం కంటే కూడా చాలా పెద్ద సమస్యగా చెప్పచ్చు. ఇది చాలా అత్యంత క్రానిక్ కండిషన్గా వర్ణిస్తారు నెఫ్రాలజిస్టులు కానీ వైద్య ప్రపంచం కానీ. కానీ మొన్న ఒక కేసు, ఒక యువకుడు అతని చిన్నతనం నుంచి కూడా ఇది పాలిసిస్టిక్ కిడ్నీ ప్రాబ్లం ఉంది. అతనికి కిడ్నీ సైజు కూడా ఒక 3 ఏళ్ల క్రితం నుంచి కూడా, అంటే అతని రిపోర్ట్లు ఇక్కడ చూపిస్తాను. 3 సంవత్సరాల క్రితమే 11 సెంటీమీటర్లు ఉండాల్సింది 18 సెంటీమీటర్ల వరకు కూడా రావటం మీరు చూడొచ్చు. ఈ పక్కన పాత డేట్లో పేర్లు అవసరం లేదు, జస్ట్ మీకు డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు అతను 3 సంవత్సరాల నుంచి ప్రముఖ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఏ మాత్రం తగ్గించలేకపోయారు. అది అలాగే మెయింటైన్ అవుతుంది. 18 అరౌండ్ మెయింటైన్ అవుతుంది. లాస్ట్ మంత్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను డైట్ ఇచ్చాను. డైట్ ఇస్తే సరిగ్గా మిరకల్ పక్కన వేస్తున్నాను చూడండి. సరిగ్గా 1 మంత్ డైట్ చేసి వచ్చాడు. డైట్లో మిరకల్ మీరు ఒకసారి చూడండి. లెఫ్ట్ కిడ్నీ సైజు చూడండి, పక్కన ఇమేజ్లో చూడండి. 17.8 × 9.4 నుంచి 1 మంత్ డైట్లో 10.9 × 6.3 అంటే 17.8 × 9.4 నుంచి 10.9 × 6.3కి 1 మంత్లో లెఫ్ట్ కిడ్నీ వచ్చింది. అదే రైట్ కిడ్నీ 14.8 × 8.8 నుంచి 11.3 × 5.9. ఎంత సింపుల్గా తగ్గిపోయినా చూడండి. 1 మంత్లో కంప్లీట్ నార్మల్. ఎక్కడ 18 ఉండేది, అతని చిన్నతనం నుంచి ఆ సైజులో ఉంటా వస్తే ఇప్పుడు చూడండి ఎంత తగ్గిందో. 17.8 నుంచి 10.9కి 1 మంత్లో తగ్గిందంటే ఇది నిజంగా నెఫ్రాలజీ చరిత్రలోనే ఒక మిరకల్గా చెప్పచ్చు. అనేక మంది నెఫ్రాలజీ మిత్రులు కూడా చూసి చాలా ఆశ్చర్యపోయారు. డాక్టర్లు కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు. నిజం చెప్పాలంటే ఇది ఇలా అవుతుందనేది నేను మళ్ళీ చెప్తున్నాను.
నేను కనిపెట్టి చేసింది కాదు. విఆర్కే డేట్లో మంచి మూలన ఆటోమేటిక్ జరిగింది తప్ప ఇది అది ప్లాన్ చేసి ల్యాబ్లో పరిశోధన చేసింది కాదు. ఏ రకంగా ఒక కిడ్నీ సైజు సుమారు 11 ఉండాల్సింది 6కు 7కు పడిపోయినప్పుడు అది మెజారిటీ శాతం మందికి ఆల్మోస్ట్ 1 month 2 monthsలోనే 2 సెంటీమీటర్ల నుంచి 4 సెంటీమీటర్లు అలా పెరుగుతున్న ఒక పక్కన, రెండో పక్కన ఒక్క నెలలోనే 7 సెంటీమీటర్లు సైజు షింక్ అవటం అంటే పాలిసిస్టిక్ కిడ్నీ అంటే ఒక డైటు ఎలాంటి మిరకలు చేస్తుంది. యథాతథ స్థితిలో శరీరాన్ని ఉంచడానికి అంటే హోమోస్టాసిస్ అంటాం, దాంట్లో ఉంచడానికి ఒక డైట్ ఎంత మిరకల్ టూల్ లాగా ఉపయోగపడుతుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఆ రిపోర్ట్ చూడండి. ఆ రిపోర్ట్స్ నేను మళ్ళీ చెప్తాను, నాయి కాదు, జాగ్రత్తగా చూసుకోండి. ఇన్ని సంవత్సరాలు చిన్నతనం నుంచి అతను హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఈ కిడ్నీ ప్రాబ్లంతో. జీవితంలో సాల్వ్ కాదన్నారు, అలాంటిది 1 monthలో ఏ రకంగా సాల్వ్ అయిందో నేను చెప్పవసరం లేదు. ఆ రిపోర్ట్లు చూసిన నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. అంటే ఇలా అని నేను వచ్చేస్తుంది చేస్తుంది 100 మంది తగ్గిస్తా ఇలా తొడగొట్టి నేను చెప్పను. ఇది ఒక అబ్జర్వేషన్. నా డేట్ 1 month చేస్తే ఇది వచ్చింది. దీన్ని మీరు నేను అందరం ఇండిపెండెంట్గా తీసుకుందాం. మీకు ఏ డౌట్ ఉన్నా నా దగ్గర రండి. రిపోర్ట్లన్నీ పాతవి కొత్తవి కూడా అన్నీ ఇస్తాను. సైన్స్ రిఫరెన్స్గా నిజాయితీగా పరిశోధన చేద్దామంటే ఖచ్చితంగా ఈ కేసుతో సహా అనేక పాలిసిస్టిక్ కేసులు తీసుకుని విఆర్కే డేట్ పెట్టి మీరే చూడండి. మనం సహకరించి చేస్తే మళ్ళీ చెప్తున్నాను కదా, ప్రపంచంలో కిడ్నీ ప్రాబ్లం ఒక్కడ కూడా ఉండదు. అలాగే మీరు కూడా ఎన్నాళ్ళు మీరు చేసిన పద్ధతుల మూలన మీరు రాసుకున్న మీ పుస్తకాల్లో పైనుంచి అమెరికా నుంచి తెచ్చిన గైడ్లైన్స్ని మీరు యాజ్ ఇట్ ఈజ్గా లాజిక్ సంబంధాలు అక్కడ పాటించడం మూలంగా మీరు ఫలితాలు తీసుకున్నారు 0. మిమ్మల్నే నమ్ముకుని 10 ఏళ్ల పాటు డయాబెటిక్ మందులు వాడినాడు, 7-8 ఏళ్ల పాటు బీపీకి మందులు వాడినాడు, అలాగే లోపస్ నెఫ్రైటిస్లకి వీటికి స్టెరాయిడ్లు మింగిన వాడిని కాపాడద్దాం మనం. అంటే డయాలసిస్ పెట్టి రోజు అక్కడ పంపి వాడిని చంపవతల పంపించేయడమేనా? ఇదేనా మనం పరిష్కారం చేసేది? ఇప్పుడు కలుద్దాం. మనం చేతులు కలిపి చేస్తే ప్రపంచంలో ఒక్కడ కూడా డయాలసిస్కి వెళ్ళడు. ప్రపంచం మొత్తం మీద డయాలసిస్ మిషన్లు మొత్తం కంప్లీట్ అమ్మకాలు రద్దు చేసి మొత్తం బాంబులు ఇప్పుడు పేల్చేయచ్చు, బుల్లెట్లు పెట్టి తొక్కిచ్చేయచ్చు. అసలు ఎవరికి అవసరం లేదు. ప్రపంచంలో ఒక్కడ కూడా షుగర్ ఉండదు, బీపీ ఉండదు, ఎవరికి లేకుండా డైట్ చేయగలదు, విఆర్కే డైట్ చేయగలదు. చేసి 9 ఏళ్ళ నుంచి చూపిస్తానే ఉన్నా. మీరు చూడటానికి ఇష్టపడకపోతే నేనేం చేయలేనిది వేరే విషయం. అంటే ఎవరెవరో మధ్యలో ఉండి కొంతమంది తెలిసి మిడిపడి జ్ఞానంగాళ్ళు నా డైట్లో ఏదో టైప్ ఏదో డయాబెటీస్లో అంటే ఏదో ప్రీ డయాబెటీస్ తగ్గుతుంది, పొట్ట తగ్గితే డయాబెటీస్ తగ్గుతుంది, ఇంకా భ్రమలో ఉన్నారా? టైప్ 1లే వేలకు తగ్గి 1 ఇన్సులిన్ అక్కడ తగ్గి ఇన్ని ఉన్నాయి. ఇదంతా మీరు ఇముడ్చుకోండి. నా దగ్గర సీక్రెట్ లేదు కదా. ఇప్పుడు నా డైట్ చేయకూడదని మీకు ఎక్కడా లేదు. నా డైట్ని మీరే కలిపేసుకోవచ్చు. నిజానికి మీరేమో ఆహారం గురించి చెప్పట్లేదు. మీకు అసలు ఆహారం గురించి 5 నిమిషాలు ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు. మీకు మీ సిలబస్లో అసలు ఆహారమే లేదు. మీరు ఆహారం ఏదో తినమంటారు కదా, ఏదో గడ్డి తినే బదులు విఆర్కే డేటే చేస్తే మనం సహకారంతో చేసుకుంటే చక్కగా బయట వేయచ్చు కదా. అన్నింటించి ఇలా చేయండి. ఇదంతా నేను కిడ్నీ గురించి చెప్తా, కార్డియాలజీ గురించి ఎందుకు చెప్పానంటే కిడ్నీ పోయినాడికి వెనకమాలే కార్డియాల సమస్యలు వచ్చి తీరతాయి. అనేక స్టడీలు మెటానాలిసిస్లు ఉన్నాయి. ప్రాక్టికల్గా వైద్య ప్రపంచం అందరికీ తెలుసు. కిడ్నీ పోయిందో ఆడికి ఈఎఫ్లు చూసుకోండి, 30లో 40లో 20 వేసుకుని బోల్డ్ మంది వస్తారు. కిడ్నీ కార్డియాలజీ అన్నదమ్ములు లాంటి ఇవంతా శరీరం అంతా ఇంటర్లింక్డ్. ఒక దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే చాలా చిన్న ఏజ్ వాళ్ళలో కూడా వాళ్ళంతా ఏమనుకుంటారంటే మాకేదో క్రియాటిన్ అండి ఇలా పెరిగింది, కిడ్నీ ఏదో పోయింది, 1 కిడ్నీ 2 కిడ్నీలు అనుకుంటారు. నిజానికి అది కాదు. చాలామంది రిపోర్ట్లు నేను చూస్తున్నాను, 2D ఎకోలు కానీ సిటీ కాల్షియం స్కోర్ కానీ అలానే NT-proBNP లాంటి టెస్టులు చూసినప్పుడు ఈ కిడ్నీ పోయిన వాళ్ళలో కార్డియాలజీ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. 100కి 90 మంది ఇప్పుడు నేను చూసిన వాళ్ళలో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఎందుకంటే ప్రపంచంలో ఎక్స్పీరియన్స్ మించింది లేదు. దాంట్లో 100కి 90 మందికి కిడ్నీతో పాటు గుండె పనితీరు తీవ్రంగా దెబ్బతింటేది. ఎక్కువ మందికి ఎజెక్షన్ ఫ్రాక్షన్లు 25, 30, 35లకు వస్తున్నాయి. మామూలుగా ఏమవుతుందంటే ఇది వీళ్ళు ఊహించరు. ఇప్పుడు మామూలుగా కిడ్నీ పోయినాడు ఏదో క్రియాటిన్ అనుకుని అలోపతి హాస్పిటల్కి వెళ్తాడు, లేదా ఆయుర్వేదం, హోమియో లేదా డైట్ లాంటి వస్తాడు అనుకోండి. ఏ విధంగా చేయనండి, ఎవరి పద్ధతులు అనుకుంటాయి కదా. వీళ్ళు మొదలెట్టిన తర్వాత కొన్నాళ్ళకి అతను సడన్గా ఈ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నాడు. దాంతో వాళ్ళు అనుకుంటున్నారు ఈ కిడ్నీ జబ్బు మూలన చనిపోయాడు అనుకుంటున్నారు. కాదు, కిడ్నీ పోయిన వాళ్ళకి గుండెకి సంబంధించి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది చేత, కానీ టెస్టుల్లో ముందుగా చేయించుకుని ఐడెంటిఫికేషన్ లేకపోబట్టి డయాలసిస్లో ఉండేవాడు చాలా తొందరగా చనిపోయే కారణం పల్మనరీ అండ్ కార్డియాక్ ఇష్యూస్. ఈ 2 కారణంగా కొంతమందికి లంగులో నీరు జారట్లని ఐడెంటిఫై చేయరు, ఇది ప్రమాదం అవుతుంది. ఇంకా అనేక మందికి గుండె సంబంధించి సడన్గా హార్ట్ స్ట్రోక్ రావటం సడన్గా వస్తుంది. దీనికి ప్రధాన కారణం కిడ్నీ ఫెయిల్ అవటం. కిడ్నీ ఫెయిల్ అవటం అప్పుడు
మన ట్రీట్మెంట్లో భాగంగా వాటర్ తక్కువ ఇస్తాం. అసలే కిడ్నీ పోయినాటికి రక్తం బాగా తగ్గుతుంది. ఇందాక చెప్పాను కదా, ఎరిత్రోపోయిటం తగ్గుతుంది, హిమోగ్లోబిన్ తగ్గుతుంది, రక్తం తగ్గుతుంది. దాంతో ఆహారం కూడా తగ్గుతుంది. ఇక ఆ మాత్రం ప్రోటీన్స్ తినకపోయేటప్పటికి రక్తం తగ్గుతుంది, ఎలాగో తగ్గుతుంది. దానికి తగినట్టు మన కిడ్నీ పోగానే నీళ్లు తక్కువ తాగటం, లీటర్ చేయటం, అర లీటర్ చేయటం అనే ప్రాసెస్ ఎప్పుడు బిగిన్ చేశారో, గుండెకి మనకు రక్తం క్వాంటిటీ పూర్తిగా అందాలంటే, సంపూర్ణంగా జరగాలంటే ఖచ్చితంగా అంటే ఫ్లో అయ్యే బ్లడ్ లిక్విడ్ వాటర్తో కలిసిన లిక్విడ్ ఉన్నప్పుడు ఫ్లో కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మీకు అక్కడ రక్తం లేదు, నీళ్ళను కూడా అడ్డగొలుపు పోసేశారు, క్వాంటిటీ అందక భూగర్భ జలాలు లేని మోటారు ఖాళీ తోడినప్పుడు ఎలా పాడవుతుందో గుండెలా పోయి ఎజెక్షన్ ఫ్యాక్షన్ పడిపోయి అది చావుకు దారితీస్తాయి. సో దాని ప్రధాన కారణం కిడ్నీ పోయినప్పుడు గుండె పోవడం ప్రధాన కారణం వాటర్ కానీ ఇది కానీ తగ్గటం. అలాగే ఇతర కారణాల కూడా అవుతుంది. మన శరీరంలో రక్తం వాటర్ తక్కువైనప్పుడు వ్యాసో కన్స్ట్రక్షన్ అనే విధానం ద్వారా శరీరం తాత్కాలిక ఒక బీపీ సృష్టించుకుని, నేను ఇంతకుముందు రాజశేఖర్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, చేసుకుని రక్తాన్ని ప్రసరించేట్ చేస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే బీపీ బిళ్ళలు వాడుతున్నారో అవి ఏసీని బిడ్డలు ప్రధానంగా ఉండటం చేత, ఏసీని ఆపటం చేత, యాంజియోటెన్సిన్ 2 లేకపోవడంతో, వ్యాసో కన్స్ట్రక్షన్ లేకపోవడం వలన కూడా ఆర్గానికి గుండెకి రక్త ప్రసరణ సరిగ్గా అందక ఎజెక్షన్ ఫ్యాక్షన్లు ఈఎఫ్లు అడ్డగోలుగా పడిపోవటం, గుండె పంపింగ్ రేటు పడిపోయి తద్వారా గుండెపోటు మరణాలకి త్వరితగతిన దారితీయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా నా సలహా ఏంటంటే, కిడ్నీ పోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా పునః టెస్టులు తప్పనిసరిగా చేసుకోండి. కార్డియాక్ సంబంధించి 2D ఎక్కువ కానీ, సిటీ కాల్షియం స్కోర్ కానీ, NT-ప్రో BNP కానీ, అలాగే లంగ్లో వాటర్ ఎంత ఉంది తెలుసుకుని ముందు జాగ్రత్త తీసుకోవడం కోసం ఒక చెస్ట్ ఎక్స్రే తీసుకుంటాం. అలాగే ఎలక్ట్రోలైట్స్ని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటాం. సోడియం లాంటి తగ్గినా పెరిగినా ప్రమాదం కాబట్టి సోడియం మెయింటైన్ చేసుకోవాలి. ఉప్పు అనేది మన వాళ్ళు కరెక్ట్గా తీసుకోరు, ఉప్పును కూడా కరెక్ట్గా తీసుకోవాలి. సోడియం ఎందుకంటే ఎసెన్షియల్ మినరల్ కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. డి విటమిన్ బాగా ఉండేట్టు చూసుకొని ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏది డెఫిసిట్ ఉన్నా కూడా దాన్ని ఆహార విధానం ద్వారా కానీ, అవసరమైతే మందులతో కానీ రికవర్ చేసుకునేటట్టు మీరు ప్లాన్ చేయండి. ఇప్పుడు నా దాంట్లో కూడా ఏం జరుగుతుందంటే, డైట్ ఇంటి దగ్గర చేసేది బాగా చేసేవాడు ఉంటాడు. నేను డైట్ అవగానే మా బజార్ దాటకుండా థమ్స్అప్ దాగి బయటకు లేస్ ప్యాకెట్లు కొనుక్కెళ్ళి తినే గాడిదలో ఉంటారు. వాడికి కూడా తగ్గాలంటే మీ బోటాడు ఆడలా తినలేక డైట్ జరగొట్టుకు మీ దగ్గరికి వస్తే కొంతమంది చూస్తున్నాను నేను నెఫ్రాలజిస్టులని, వీళ్ళు అదిగో చూసావా వీఆర్కి డైట్ చేశాడు, అది పెరిగి వచ్చాడు, ఆడు నా డైట్ చేస్తే కదా. నా డైట్ నేను చెప్పినట్టు చేస్తే అవుద్దా? నేను ఒక పూటకి అన్నం తినేది ఒక పూట చేస్తానంటే అవుతుందా? అర్థమైందా? ఇలాంటి 1-2 చూసి మిమ్మల్ని మీరు సమర్థించుకొని చూస్తే అవుతారు. ఓపెన్ ఫ్యాక్ట్కి, ఓపెన్ సవాల్కి, ఓపెన్ డిబేట్కి ప్రజల మేలు కోసం నేను ఎప్పుడు రెడీగా ఉంటాను దేనికైనా. ఇప్పుడు ఇందులో అదంతా ఆహారపు సైన్స్, నేను చేసింది హోమ్ సైన్స్, ఇంట్లో సైన్స్. ఇది కొత్త విధానం. ఒకప్పుడు నా డైట్లో నా మీద దుష్ప్రచారం చేయడానికి ఏడవటానికి ఏం లేక కిడ్నీలు పోతాయనే వాళ్ళు. ఇవాళ ఈ ప్రపంచంలో కిడ్నీ పోయినట్టు బయట రావాలంటే ఈ ప్రపంచపు ఒకే ఒక్క పరిష్కారం వీఆర్కి డైట్ ఏంటంటే అది మీ కర్మ. ఏదైతే నా మీద ప్రచారం చేయాలని దొంగ ప్రయత్నం చేశారో కిడ్నీలు పోతాయని, ఇవాళ కిడ్నీ నుంచి బయటపడాలరా, డయాలసిస్ నుంచి బయటపడాలంటే ఈ ప్రపంచం ఒకే ఒక్క మార్గంగా వీఆర్కి ఎదిగిందంటే నేచర్కి ఉండే పవర్ అది. నేను దేవుడి భవన్లు నమ్మిసాను కాబట్టి నేచర్కి కూడా కొంత పవర్ ఉంటుంది. నేచరే బ్యాలెన్స్ చేసుకుంటాం శరీరం అన్ని చాలా వాటిలో. అలా నేచర్ చేసే బ్యాలెన్సే వీఆర్కి డైట్. కిడ్నీ పేషెంట్తో మీరు వ్యవహరించేటప్పుడు మీరు ఇంట్లో వీలైనంత ఆర్గానిక్ పెట్టండి. అతను ముందుకేస్తే తినేటట్టు చూసుకోండి. కొంతమంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, వీఆర్కి డైట్ మొదలెట్టాం సార్, మా ఆయన వీఆర్కి డైట్ మొదలెట్టాడు, 5 రోజులు అయింది, నీరసం వచ్చి పడిపోయాడు సార్ వీఆర్కి డైట్ మూలంగా అంటుంది. నేను అడుగుతాను, అమ్మ చేపలని తిన్నారు? అబ్బాయి చేపలు మా ఆయన పులుసు అయితే తింటా అన్నాడండి, ఈ ఫ్రైలు తిన్నాడు. మరి కోడిగుడ్డు ఎల్లుని పెట్టారు, అబ్బాయి గుడ్డు మా ఆయన తిండండి. ఒకటికి 2 పెళ్ళాలు ఉన్నారు. ఒకదాని తెల్ల జుట్టు, రెండో దానికి నల్ల జుట్టు. నల్ల జుట్టు పెళ్ళం తెల్ల జుట్టు పీకేసింది, తెల్ల జుట్టు పెళ్ళం నల్ల జుట్టు పీకేసి, నల్ల జుట్టు పెళ్ళం తెల్ల జుట్టు పీకేతాడికి ఏం మిగులుద్ది? బోడిగుండు. ఇక్కడ కూడా వీఆర్కే వద్దన్నాడని వీఆర్కే వద్దనే మానేసి, నీ మొగుడికి ఇష్టం లేదని అవి మానేస్తే ఏం బతుకుతారు? మనిషి ఎట్ట బతుకుతాడు? నేనే అన్నీ మానమని చెప్పాను, ఇది తిని అది పారాయమని చెప్పాను, ఇది తిని అది పారాయణని చెప్పాను తప్ప నేను 2 మానేమని చెప్పలేదు. అప్పుడు అది మీ డైట్ అవుతుంది. మీరు తినలేనప్పుడు ఆపేసి నిరభ్యంతరంగా మీకు అనుకూల విధానానికి వెళ్ళండి. మళ్ళా కావాలంటే మళ్ళీ చూసుకుని రండి తప్ప తినక వీఆర్కి వద్దంటే ఇలా సగం చేయమాకండి. అలాగే ఈ డైట్లో మీకు ఎమర్జెన్సీలు అంటే కళ్ళు తిరగటమో వాంతులు అవటం అలా ఉంటే నిరభ్యంతరంగా ఈ ప్రపంచంలో ఎమర్జెన్సీకి ఒకే ఒక అద్భుతమైన చిరునామా అలోపతి. వాళ్ళ సహకారం తీసుకోండి. వాళ్ళు ఎలాగో కిడ్నీ రికవర్ చేయరు, వాళ్ళు ఎలాగో షుగర్ బీపీ పోగొట్టరు. ఆ భ్రమల్లో ఉండకుండా ఆ కళ్ళు తిరిగినాయి, నీరసాలు, ఎరిత్రోపోయిటన్లు వీటికి మాత్రం అంటే అందరినీ అన్నీ కలుపుకుంటా వాళ్ళు వాడుకుంటా అలా మీరు జాగ్రత్తగా తీసుకెళ్తే
కిడ్నీ ప్రాబ్లం నుంచి క్రమంగా బయటపడవచ్చు. ఇన్నేళ్లలో జరుగుతుంది. నెలకు జరగచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. మీరు చేసేదాన్ని బట్టి, మీకు అటాక్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. ఇంతకంటే చేయగలిగింది ఏముంది? ఇది కాదు. ఏం చేస్తారు? ఓకే, వీఆర్ క్రెడిట్ చేయలే, ఎవడో మీ బోర్డు సలహా ఇస్తాడు, వీఆర్ క్రెడిట్ చేయి, ఏం చేద్దారా మరి? డయాలసిస్ పంపిద్దాం. బయటకు వస్తాడా? ఎప్పుడు బయటకు వస్తాడు? పైకి పోవటమేగా, పాడెక్కటమేగా డయాలసిస్ అంటే? లేదు కదా పరిష్కారం. ట్రై చేయండి. అలాగే కొంతమంది డైట్ మొదలెట్టగానే వాంతులు అవుతాం, చాలా సహజం. ఇవన్నీ మొదట్లో కొన్నాళ్ళు 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఉంటాయి. డైట్ మొదలెట్టిన అందరికీ ఉంటాయి. మెటబాలజీ మారినప్పుడు సహజంగా ఎక్కువ మందికి ఉంటాయి. ఇది రాగానే కంగారు పడి లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అనుకుని మధ్యలో డ్రాప్ అవుతున్నారు. మీరేమి ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళంతా ఏదో ఒళ్ళు తగ్గటానికి చిన్న పొగరాల, అసలు మీరు బతకరనుకునే ఛాన్స్ లేదు. చోట ఒక బతికే ఆస్తి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పడండి ఇబ్బందులు. ఒక పాము తాచుపోమని ఎవడపడతాయంటే ఉండి నేను చెప్పులేసి పరిగెత్తాను, 1 నిమిషం గ్యాప్ ఇవ్వంటావా? ముందు లగెత్తాలి, ముళ్ళు లేదు, గాజు పెంకులు లేదు. నీకు ఇష్టమని ఎవరు చెప్పారు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కష్టం సుఖం వంకలు పెట్టమాకండి దయచేసి. ఎందుకంటే మనం బతకాలి. ఈ ప్రపంచంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఉంటాయి. ఒకటి సుఖపడటం, 2 బాగుపడటం. మీరు ఎంత ఎక్కువ సుఖపడితే అంత తక్కువ బాగుపడతారు, ఎంత తక్కువ సుఖపడితే అంత ఎక్కువ బాగుపడతారు. ఎక్కువ సుఖపడితే ఎక్కువ బాగుపడుతున్న పదవే ఉండదు మానవ జాతి చరిత్రలో. కష్టే ఫలి అన్నారు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నేను కూర్చోబెట్టి రెస్టారెంట్లో కూర్చోబెట్టి తిప్పట్లేదు. అక్కడికి నేను చక్కగా నాన్ వెజిటేరియల్ పెడుతున్నాను, అన్నీ పెడుతున్నాను. చేయండి. మేము ఇచ్చిన ప్రోటోకాల్ తీసుకోండి, జాగ్రత్త చేయండి. అలాగే మందుల గురించి కూడా, బీపీకి సంబంధించిన మందులు మాత్రం ఒక 29 రోజులు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత బీపీ ఉండదు కాబట్టి తీసేస్తారు. ఉంటే వేసుకోవచ్చు, ఉండదు కాబట్టి తీసేస్తారు. అలాగే థైరాయిడ్ లాంటివి ఉంటే ఒక 28 రోజులు వేసుకుంటారు. ఆ తర్వాత ఉండదు కాబట్టి తీసేస్తారు. ఉంటే అవసరం, మీరు రిపోర్ట్లు చూసుకున్నా చేస్తారు. ఈ షుగర్ లాంటి కార్డియాలజీ మందులు ఇవన్నీ మొదటి రోజే కొండెక్కించాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అవన్నీ కిడ్నీని పాడు చేసాయి. అట్లాగే ఈ డైట్ చేయటం అనేది మీరు ఇంటి దగ్గర చేసే ఒక పెద్ద ప్రోగ్రాం. దీని పెద్ద డాక్టర్లు అవగాహన ఉన్న మేధావులే అర్థం చేసుకోవడం కష్టం ఒకసారికి. నా వీడియోలను వీఆర్కే ఎక్స్క్లూజివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు, క్యాన్సర్ సంపూర్ణ అవగాహన, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలన్నీ బాగా చూడండి. వీఆర్కే కోర్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఆ మందు పోతే ఈ మందు ఎత్తాడు, అల్లోపతి వాడి దగ్గర పోతే వద్దంటే ఆయుర్వేద వాడు మందు ఎత్తాడు, అది వేసుకుందాం టైంకి, హోమియో వాడు బెళ్ళెత్తాడు వేసుకుంటాం. ఇలా కాదు, అసలు ఈ విధానమే వేరు. మీరు చెప్పే సైన్స్ అన్నీ ఇప్పుడు వీళ్ళందరూ ఫిజియాలజీ ఫిలాసఫీ ఒకటే. మందు. అందుకే అలా తగ్గవు. నేను మందులు పెంటకొల భారత ఇక్కడ తగ్గుతాయి కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి మీరు, ముఖ్యంగా ఆడవాళ్ళు. 1-10 సార్లు నా వీడియో చూడండి. ఈ సైన్స్ని కాన్సెప్ట్లు అంతా అర్థం చేసుకోండి. ఇది కొత్త సైన్స్. ఇప్పుడు నా వెనకాల వ్యవస్థలు యూనివర్సిటీల నుంచి వచ్చిన ప్రతినిధి కాదు. ఇప్పుడు హోమియోకో, ఆయుర్వేదికో, యునానికో వీళ్ళకే వ్యవస్థలు ఉన్నాయి, అలోపతికి ఒకదానికే కాదు. ప్రతి వాళ్ళకి యూనివర్సిటీలు, పెద్ద వ్యవస్థలు, బుక్స్ ఉన్నాయి. ఇదేమి లేదు. వీఆర్కేని ఒక సామాన్యుడు, ఓ బేకాంగ్ గొట్టంగాడు సృష్టించుకుని, ప్రజల్లోంచి వచ్చి ప్రజల ద్వారా నేర్చుకుని సృష్టించిన ఒక వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ. దీన్ని మన ఉమెన్ నేర్చుకుంటే, నేను ముందు నుంచి చెప్పినట్టు మన వంటిల్లే వైద్యశాల, మన ఇల్లాలే వైద్యురాలు. ప్రపంచంలో ఏ జబ్బైనా ఇల్లాల చేతిలో తగ్గాల్సిందే. 2 నెలల్లో పోతావురంటే 2 నెలల్లో క్యాన్సర్ తగ్గించుకున్న ఆయన భార్య కంటే గొప్ప ఆంకాలజిస్ట్ నేనైతే చూడలేదు. క్రియాటిన్ 8.2 నుంచి 1.1 తెచ్చిన, 4 రోజులు డైట్ చేస్తే ఆ కుర్రాడేళ్ళ ఆవిడ కంటే గొప్ప నెఫ్రాలజిస్ట్ నేను చూడలేదు. టైప్ 1 డయాబెటీస్ కానీ, టైప్ 2 కానీ, సిపెప్టైడ్ 0.02 నుంచి 3.7కి 4 రోజుల్లో తెచ్చుకున్న భార్య కంటే గొప్ప ఎండ్రోక్రాలజిస్ట్ నేను చూడాల. ప్రపంచంలో ఏ జబ్బు అయినా సరే తగ్గించగలిగే శక్తి మన మహిళలకు ఉంది. మన ఇంట్లో తల్లి ఇల్లాలు వీళ్ళే మన డాక్టర్లు, మన వంటిల్లే వైద్యశాల. అన్నీ కావాలి, అలోపతికి కావాలి, హోమియో కావాలి, ఆయుర్వేదం కావాలి. ఎవరిని అవసరానికి వాళ్ళు వాడుకోవాలి. ఏది ఎక్కడ ఉందో అక్కడ వాడుకుంటా ఆహారాన్ని సరి చేసుకుంటేనే మారతాయి. ఆహారం ద్వారానే జబ్బులన్నీ వస్తున్నాయి. దాన్ని చెడగొట్టడం ద్వారా, మళ్ళీ ఆహారాన్ని బాగు చేయడం ద్వారానే తగ్గుతున్నాయి. కాబట్టి మీరంతా విజ్ఞతతో జాగ్రత్తగా చేయండి. కిడ్నీ సైజులు పెరుగుతాయి, ఒక్కొక్కరికి ఒక్క సమయం పడుతుంది. ఒక 100 మంది ఉన్న బస్సు లోయలో పెడితే 100 మందికి ఒకే రకం దెబ్బలు తగలవు, ఒకే రకంగా రికవర్ కారు. అలాగే కిడ్నీ పోయిన ఎవడో కాదు కాబట్టి ఎవరి టైం ఆడ ఉంటుంది. మా సహకారం తీసుకోండి. మీరు కొన్ని పొరపాట్లు చేసి మీకు రిజల్ట్లు అటు ఇటు వస్తే మీరు ఏమనుకోవాలంటే, అదేంటి నేను డైట్ చేస్తున్నాను, సరిగ్గా చేస్తున్నాను, తగ్గలేదు అనుకోమాకండి. తప్పులు అని తెలిస్తే మీరు చేయరు, పొరపాటు కాబట్టే మీరు తప్పు చేశారు. సో మా దగ్గరికి వస్తే మా టీం సహకారంతో మీరు దిద్దుకు నెక్స్ట్ చేయండి. రివ్యూలు ఉండేది అందుకే మీరు చక్కగా చేయండి. కిడ్నీ అనేది మనం భయపడాల్సిన విషయం కాదు. డయాలసిస్ ఉన్నాళ్ళు కూడా డయాలసిస్కి వెళ్ళే ముందు 3 గంటల ముందు తినటం ఆపేయండి. ఎందుకంటే ఆ తిన్నది మనం డయాలసిస్ వెళ్ళిపోతుంది కాబట్టి
డయాలసిస్ మిషన్ ఎక్కిన దగ్గర నుంచి డైట్లో చెప్పిన తింట మొదలు పెట్టండి. రక్తం ఎవరు ఎక్కించరు, ఒకవేళ గొప్ప డాక్టర్లు ఎవరు ఉండి అలాంటి వాళ్ళు ఎక్కిస్తానంటే నిరభ్యంతరంగా మీరు బ్లడ్ ఎక్కిస్తానంటే ఎక్కించుకోండి. అది డయాలసిస్ నుంచి కూడా క్రమంగా నేను ఒకసారి తీసేమని నేను చెప్పను, గ్రాడ్యువల్గా వాళ్ళ మెరుగుదలను బట్టి వాళ్ళ బ్లడ్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా క్రియాటిన్ తగ్గుతున్నప్పుడు కిడ్నీ సైజ్ పెరుగుతున్నట్టు క్రమంగా మీరు బయటకు వచ్చేస్తారు ఏ స్థాయిదైనా. ఇది గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబ సభ్యుల కోరికలను బట్టి ఆకాంక్షలను బట్టి వీఆర్కే ప్రతిభను బట్టి మీ పేషెంట్కి జబ్బులు తగ్గవు. పేషెంట్ నమ్మి సిన్సియర్గా ఆచరిస్తేనే తగ్గుతుంది. అతను సహకరించండి. అతనికి డైట్ ఫుడ్ పెట్టి మీరు పక్కన బిర్యానీలో వండి తింటే మీరు ఎలాగైనా చాటున ఎంగిలి పళ్ళెంలో తీసుకుని తినేస్తాడు. ఇలాంటి కల్పించి మీరు ఇంకా తగ్గలేదండి 6 నెలలు చేస్తున్నాం సంవత్సరం చేస్తాం చెప్పకండి. నా దగ్గర 100 మంది తగ్గినప్పుడు 101 కూడా ఎందుకు తగ్గలేదో సంజయ్ చెప్పాల్సింది మీరు. సో మేము దిద్దుతాం, మీరు నిజాయితీగా మా సహకారం తీసుకుంటూ అవుతుంది. కిడ్నీ గురించి ప్రపంచంలో ఎవరో భయపడద్దు, ఏ రోగం గురించి భయపడద్దు. అందులో సీకేడీ గురించి, సీకేడీ అద్భుతమైన పరిష్కారం, అత్యుత్తమ పరిష్కారం ఏదైనా ఉందంటే అది వీఆర్కే కిడ్నీ డైట్. అయితే దయచేసి ఇంటి దగ్గర అనుసరించద్దు. ఇక్కడ సప్లిమెంటేషన్ మోడల్ కూడా బలంగా ఉంటుంది. కొంతమంది తెలిసాక సప్లిమెంటేషన్ మందులు అనిపిస్తారు, కాదు. మిగిలిన వాళ్ళంతా ఆహారం మీరు ఇష్టం వచ్చింది తినమంటారు కాబట్టి వాళ్ళ ఎనర్జీ ఉంటుంది. నేను మీరు తినేట్లో 99.9% పీక్ అవతల పారేస్తాను. మరి ఎలా బరువు పెరుగుతాడు, ఎలా సర్వ్ అవుతాడంటే నేను మైక్రో ఫార్మేట్లో ఫుడ్ ఇస్తాను, జాగ్రత్త చేయండి. ఆ వేసుకుంటాం కూడా మేము ఇచ్చిన వేళ ప్రకారం తీసుకుంటాం. ఏదన్నా మమ్మల్ని సంప్రదిస్తా. ఎమర్జెన్సీలు అన్నీ అల్లోపతితోనూ ఇంకో దాంతోనూ ఇంకా దేంతోనూ చేసుకోండి. అట్లాగే మీకు కనుక మోషన్స్ అయితే 4 స్పూన్లు పెరుగు తీసుకుని దాంట్లో 2 స్పూన్ల మెంతులు వేసి 20 నిమిషాలు నానబెట్టి మింగండి. 4-5 సార్లు వేసుకోండి. డైట్లో లేని అయితే కప్పు నిండా పెరుగు తీసుకుని దాంట్లో 7 స్పూన్లు మెంతులు వేసుకుని నానింత 20 నిమిషాలు నానిన తర్వాత తినిపించండి. నేచర్ ఇచ్చిన పరిష్కారాలు బోల్డ్ ఉన్నాయి. ఇందాక మోషన్స్ ఆగడానికి విరోజులు చెప్పాను. ఏదైనా తీసుకోండి. ఒకవేళ ఇందులో ఉన్నప్పుడు ఏ జ్వరం వస్తే పారాసెటమాల్ లాంటివి లేదా దెబ్బ తగిలితే పెయిన్కిల్లర్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు మీకు ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు. అలాగే ఎడమాల్ లాంటివి ఉన్నప్పుడు కడుపులో నీరు చేరుకున్నప్పుడు నీరు తీసుకోండి. అలాగే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కిడ్నీ పోయినాడికి నీరు వచ్చినప్పుడు ఒంట్లో కాళ్ళల్లోనే రావాలని రూల్ ఏం లేదు. కాళ్ళల్లో నీరు వచ్చినా చేతుల్లో నీళ్ళు వచ్చినా పెద్ద ప్రమాదం కాదు, కానీ లంగ్లో వచ్చినప్పుడు అదే నీరు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మీరు తరచూ అల్లోపతి డాక్టర్ల సహకారం తీసుకుంటా ఎక్స్రే తీసుకుని చూసుకుని ఒకవేళ చెస్ట్లో నీరున్నా ఒకవేళ పొట్టలో నీరున్నా మీరు ఆ నీళ్ళతో తీర్చేసుకుంటాం. కానీ అలా తీయించుకోండి నిరభ్యంతరంగా. ఆ డాక్టర్ ప్రోటోకాల్ తీసుకుంటా వాళ్ళ సహకారం తీసుకుంటా చేయండి. మీరు ఏ ఎమర్జెన్సీలో ఉన్నా చేసుకుంటా బేసిక్ కిడ్నీని రికవర్ చేసుకుంటాం అనేది మాత్రం వీఆర్కే జరుగుతుంది. కాబట్టి దీనికోసం అందరి సహకారం తీసుకుంటా చేయండి. దీని అన్నీ చేసే అవసరం మందులు హాని కాబట్టి వద్దంటాను. ఎలాగో బీపీ పోయినప్పుడు బీపీ వెళ్ళేందుకు, బీపీ నెలకపోతుందంటే షుగర్ మోటార్ రోజు ఎత్తి పెంటకుల భారమని చెప్తాను తెలుసు కదా, మీకు నా సంగతి తెలుసు కదా మీకు. అయ్యాన కార్డియాలజీ ముందర 4 తీసుకుంటే కూడా పనికిరావు, ఈ కిడ్నీని పాడు చేస్తాయి కాబట్టి చెప్తున్నాను. ఇలా జాగ్రత్తగా చేయండి. రివ్యూలు రండి, మిమ్మల్ని 15 రోజులకు ఒకసారి రివ్యూస్ వస్తాం. ప్రతి రివ్యూలో మాకు సిబిపి, ఆర్ఎఫ్టి, సియుఈ యూరిన్ అనాలిసిస్ కావాలి. అవి తీసుకోండి. వాట్సాప్ నెంబర్ పెడితే మా డాక్టర్లు ఫోన్ చేసి మాట్లాడితే మా వాళ్ళు మాట్లాడతారు, లేదా మమ్మల్ని నేరుగా కలవండి. మా సహకారం తీసుకోండి, ఓర్పుగా చేయండి, ట్రై చేయండి. అట్లీస్ట్ చేసిన వాళ్ళలో 80% కాదు 10%కి వచ్చిన విజయమే. 80% అయితే వస్తుంది కదా గ్యారంటీగా. 100% మందికి అయితే అవుతుంది కదా. అది మీరు చేయటాన్ని బట్టి ట్రై చేయండి, నష్టం లేదు కదా. ఒకవేళ మీరు కాదు కూతురు సెట్ అవ్వదు, డయాలసిస్ కరెక్ట్ అని ఆ సెకండ్లో దాన్ని ఆపేసి ఒక్క సెకండ్లో అన్నీ పక్కన పారేసి నిరభ్యంతరం మీరు అనుకున్న డయాలసిస్లకి మీరు అనుకున్న వైద్యాలకు వెళ్ళిపోవచ్చు. ఇది అడ్డము కాదు, నిలువు కాదు. నేను జస్ట్ ఆహారాన్ని మారుస్తున్నాను అంతే. ఇందులో ఎటువంటి లీగల్ ఇతరత్ర ఇష్యూస్ ఏమి లేవు, జస్ట్ ఫుడ్ అంతే. నేను అక్కడ ఇచ్చే సప్లిమెంట్ కూడా ఇట్స్ ఓవర్ ది కౌంటర్. ఓ మిస్టరీ వాటర్ లాగా, ఓ జాంకాయలాగా, అరటికాయ లాంటి లైసెన్సే తప్ప వేరే ఏం లేదు. సిన్సియర్గా చేయండి. కిడ్నీ నుంచి ఓర్పుగా కుటుంబం అంతా ఓర్పుగా ఉండొస్తే డయాలసిస్ నుంచి బయట రావడానికి వీఆర్కే డైట్ సహకారంతో చక్కగా బయటకు వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.